వేదికను అలంకరించి ఉన్నటువంటి దేవతామూర్తులకు, పరమగురు పరంపరకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మాస్టర్ గారి స్వరూపులైన మీ అందరిలో ఉన్న వాసుదేవుడికో నమస్కారం. ఈ సంవత్సరం నేను వద్దా అని చాలా ఆలోచించాను. మల్లికార్జునరావు గారు వదల్లా, మీ ఉపన్యాసం కోసం మా సోదరులు వెయిట్ చేస్తుంటారు, మీరు తప్పకుండా రండి అని పిలిచారు. మీరు ఇచ్చేటటువంటి ఆదరణ, మీరు ఇచ్చే ఆతిథ్యం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇందాక పూజలో స్త్రీమూర్తులు చదివినటువంటి వేదం ఏదైతే మంత్రం చదివారో, మీకు శతనమోవాకము చాలా బాగా చదివారు. మీకు నేర్పించిన మల్లికార్జునరావు గారికి మరిన్ని నమస్కారాలు. చాలా చక్కగా ఒకే వాయిస్ టోన్తో స్వరం ఎక్కడ తప్పు లేకుండా చక్కగా చదివారు. మీ సాధనకి చాలా ఆనందం ఇస్తుంది. ఏదైనా కొత్త విషయం మనం నేర్చుకున్నప్పుడు దాన్ని జీవితంలో ఉపయోగించినప్పుడు అలవరుచుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. గురు పూజల యొక్క పరమార్థము మనల్ని మనము తెలుసుకొనుట, నేనెవరో నాకు తెలియట. నాకు నేను తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. చాలామందికి వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. మనలో చాలామందికి మనం ఎవరో మనకు తెలియదు. మనం ఎవరంటే ఏదో రామకృష్ణ శాస్త్రి, బెంగళూరు ఇవన్నీ చెప్తాం. అవేవి నిజం కాదు. అవన్నీ ఈ మధ్య వచ్చిన బిరుదులు. నేనైనా నేనును. ఈ వాక్యం ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. మీరందరూ కూడా మీరైన మీరు. బుడుగనే ఒక నవల్లో ముళ్ళపొడి రాస్తారు. నా అంతటి వాడిని నేను అంటాడు. బుడుగు ఎవరంటే నా అంతటి వాడిని నేను. మనందరం కూడా మనంతటి వాళ్ళం. మనం లోపల ఉన్నటువంటి ఒకే ఒక చైతన్యమూర్తిని మనం గుర్తించగలిగితే మనందరం కూడా చైతన్య స్వరూపులమే, వేరే లేదు. అయితే చాలాసార్లు మనం ఎవరో మనం మర్చిపోతాం. అందుకే ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటారు, నేను లేస్తే మనిషిని కానంటాడు. లేస్తే మనిషిని కానీ ఎవరంటారో వాళ్ళు కూర్చున్నా కూడా మనిషి కాదు. ఎందుకని? కూర్చున్నవాడే లేవాలిగా. వీడు కూర్చుంటే ఇంకోళ్ళు లేస్తే కాదు కదా. కాబట్టి నేను లేస్తే మనిషిని కాను అన్నావంటే నువ్వు కూర్చున్నా కూడా మనిషివి కాదు. మనకు తెలియకుండా ఒక్కోసారి మనం ఎవరో చెబుతూ ఉంటాం. అందరం కూడా దివ్యాత్మ స్వరూపులమే. అందుకే సత్యసాయి మనల్ని సంబోధించేటప్పుడు దివ్యాత్మ స్వరూపులారా, పరమాత్మ స్వరూపులారా అని అంటుంటాడు. మనం ఒరిజినల్గా అదే కానీ జన్మ చేత కొంత స్వభావాన్ని మనం తెచ్చుకుంటాం. మనిషి పుట్టుకతో పూర్వజన్మకు సంబంధించినటువంటి పాప పుణ్య కర్మ విశేష ఫలం చేత మన జన్మతో కొన్ని వాసనలు తెచ్చుకుంటాం. వాసనలు అంటే వంటింట్లో వచ్చే వాసనలు కావు. పూర్వజన్మ స్వభావానికి సంబంధించిన విశేషాలు. అవి మన జన్మతోనే తెలిసిపోతుంది మనకి. ఒక ఉదాహరణ చెప్తే మీకు చిన్న కథార్థం. బొంబాయిలో ఒక అమ్మాయి పురుడుకి ఆసుపత్రిలో చేరింది. మోపిల్లవాడు పుట్టాడు. చాలా సంతోషం. భర్త కూడా అక్కడే ఉన్నాడు. పుట్టిన తర్వాత నర్సు అబ్బాయికి స్నానం చేయడానికి తీసుకెళ్ళి స్నానం చేయించి పక్క మీద పడుకోబెట్టి ఆవిడ కంగారు పడిపోతుంది. డాక్టర్ వచ్చి అడుగుతాడు, ఏమ్మా కంగారు పడుతున్నావు? నా ఉంగరం మిస్సింగ్ అండి అంటే. అదేమన్నా పిల్లవాడికి స్నానం చేసినప్పుడు దీంట్లో పడిన నీళ్ళలో చూడమ్మా అంటే అంత వెతుకుతారు, కనపడదు. అప్పుడు ఇంకొక నర్సు తెలివిగల అమ్మాయి వచ్చి ఈ గుప్పెళ్ళు పట్టుకున్నటువంటి పిల్లవాడి చేయి ఇట్లా తెలుస్తుంది,
అక్కడ ఉంగరం. చాలా ఆశ్చర్యపోతుంది. డాక్టర్ గారు అడుగుతారు, అమ్మ నువ్వేం పని చేస్తుంటావు? ఇళ్లలో పని చేస్తూ ఉంటాను, ఇళ్లలో పని, పాచి పని. ఎప్పుడన్నా దొంగతనం చేసావా అని అడుగుతాడు ఆయన. అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. భర్త ఏం చేస్తాడని అడుగు. భర్త జూహు బీచ్లో పిక్ పాకెటర్. తండ్రి ఏమో పిక్ పాకెటరు, తల్లేమో ఇంట్లో దొంగతనాలు. పిల్లవాడు పుడుతూనే, గుర్తుపెట్టుకోండి, మనకి ఏ లక్షణాలు ఉంటాయో మన పిల్లలకి అవే లక్షణాలు వస్తాయి. మన ఇంట్లో మనం ఏ విధంగా బిహేవ్ చేస్తామో మన పిల్లలు అలాగే బిహేవ్ చేస్తారు. మీరు టీవీ సీరియల్ చూస్తూ మీ అమ్మాయిని సీరియల్ చూడొద్దంటే ఊరుకోదు. మీరు తెలిసి చూస్తున్నారు, అమ్మాయి తెలియకుండా చూస్తారు. అది ఇంకా డేంజర్. తెలిసి చూడటం బెటర్. కారణము, తల్లిలాగా పిల్ల బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే మన పిల్లలకి మనం ఏమి నేర్పక్కర్లా, మనం అలా ఉంటే చాలు. మనం ఒకలా ఉంటూ వాళ్ళకు ఇంకోలా నేర్చుకోమంటే అది మరోలా అయిపోతుంది. ఎప్పుడు అలా ఉండకూడదు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక పిల్లల మీద నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. మాట కానివ్వండి, కర్మ కానివ్వండి, లేదా వాక్కు కానివ్వండి. మనస వాచ కర్మణ త్రికరణములు అంటారు. ఈ త్రికరణముల శుద్ధిగా ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కొనసాగించుకోవాలి. పొరపాటు మాట వచ్చిందనుకోండి, సారీ అని చెప్పాలి. పొరపాటు పని చేసామనుకోండి, సారీ చెప్పాలి. పొరపాటు ఆలోచన వస్తే సారీ చెప్పాలి. హోమియోపతిలో హెపార్ సల్ఫ్ అని ఒక మందు ఉన్నది. దాంట్లో కెంట్ గారు ఒక మాట రాస్తాడు. సెలూన్లో ఉండే బార్బర్ కనుక ఈ మందుకు చెందిన వాడైతే దాంట్లో ఉండే ముఖ్య లక్షణం ఇంపల్సెస్ అని ఉంటాయి. వాడు గడ్డం గీస్తూ కస్టమర్కి ఈ కత్తి ఇక్కడికి రాగానే వాడికి ఒక చిన్న ఆలోచన వస్తుంది, ఈ మెడ కట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని. హెపార్ సల్ఫ్ లక్షణం. పైకి చెప్పడు, పైకి చెప్తే ఎవడో బోర్డు వస్తుంది, కానీ వాడికి ఆలోచన, విచిత్రమైన ఆలోచన వస్తుంది. నేను బార్బర్లు ఎవరు వచ్చినా ఇది అడుగుతూ ఉంటాం, అందుకోసం నీకు కట్ చేయాలనిపిస్తుందా? అట్ట చేస్తాను సార్ అంటే. చేయకూడదుగా. అంటే ఆలోచనలో కూడా మనలో చెడు వస్తుందంటే పూర్వజన్మ విశేషము చేత మనకు అటువంటి భావనలు కలుగుతున్నాయి. దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడానికి ఇదే అవకాశం, ఈ జన్మే అవకాశం. గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్సు -10 లక్షలు ఉంది బ్యాంకులో, అప్పుతో దిగాం. ఈ జన్మలో తీర్చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్సు -20 లక్షలు అవుతుంది. గుంతకల్లో నేను మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు ఒక కస్టమర్ లోన్ కట్టలా, వెతుక్కొని వెళ్ళా. ఇల్లు మారాడు, ఆ ఇంటికి వెళ్ళా, అక్కడ మారాడు, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళా, 3వ ఇంట్లో దొరికాడు. నైనా లోన్ కట్టలేదురా అన్న. ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాను సార్ అన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నా, రేపు ఈ ఇల్లు ఖాళీ చేసి కూడా కట్టిస్తాను నేనని చెప్పాను. పొరపాటున కట్టకుండా చచ్చిపోతావేమో. గుర్తుపెట్టుకోండి, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ సంచితమైనటువంటి విషయంలో ఈ జన్మలో మనం చేసేటటువంటి మంచి పనులు ఎక్కువ చేసామా, ఆ లోన్లన్నీ క్లోజ్ అవుతాయి, డిపాజిట్ పెరుగుతుంది. చెడ్డ పనులు ఏం చేసామా, డిపాజిట్లన్నీ ఖాళీ అవుతాయి, లోన్ పెరుగుతుంది. ఇది నిత్య జీవితంలో మనం మననం చేసుకుంటూ, మేము బ్యాంకులో డే బుక్ అని రాస్తాం. ప్రతిరోజు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, చివరికి ఎంత మిగిలిందని. అలా మన జీవితంలో మనం అలా రాసుకుంటూ ఉండాలి. ఈరోజు రాత్రికి నేను పడుకునే ముందు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటాను. నేను ఈ రోజున మైనస్సా ప్లస్సా. ఒక్కటి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తుల్లో 100కి 5 ఎక్కువ మంది ఉంది. నాకు ఒక 5 మంది చెయ్యొద్దండి, మేము తప్పకుండా ఇది ఫాలో అవుతాం. చూద్దాం, ఒక 5 మంది చెయ్యొద్దండి, ఇది చేద్దాం అనుకున్నవాడు. రోజు నేను సాయంత్రానికి
అసెస్మెంట్ చేసుకుంటాను. ఉన్నారు ఎవరైనా? ఒకళ్ళు ఎత్తారు, ఇద్దరు ఎత్తారు, ఇంకా ముగ్గురు కావాలి నాకు. మిగతా వాళ్ళకి ధైర్యం లేదు, మన మీద మనకి నమ్మకం లేదు. ఇవన్నీ ఎక్కడ చేస్తామండి? కుదరదండి. మీకేం చెప్తారు? గోదావరి స్నానానికి ఒక ఆయన వెళ్ళాట. స్నానాన్ని దిగితే స్నానం చేయాలని దిగుతున్నాడు. గట్టు మీద ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన అడిగాడు, ఇక్కడ దిగొచ్చా, స్నానం చేయొచ్చా? చేయను ఆయన. కొంచెం ముందుకు వెళ్ళొచ్చా? వెళ్ళు నాయన. ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చా అన్నాడు. వెళ్ళు నాయన అన్నాడు. ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళు, ఇంకా వెళ్ళొచ్చా అన్నాడు. వెళ్ళు నాయన అన్నాడు. ఆ పక్కన ఇంకొక ఆయన నుండి ఏమిటి ఎట్లా పోతున్నాడు ఏంటంటే, ఆయన చెబుతున్నాడుగా అన్నాడు. చెబుతున్నాయని ఎక్కడ కూర్చున్నాడు? గొట్టు మీద కూర్చున్నాడు. పోతే ఎవరు పోతారు? మనం పోతాం. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనకన్నా ముందు ఉన్నవాళ్ళు చెప్పినట్టుగా మనం వినాలి. మనకన్నా ముందు స్నానం చేసి ఉంటాడు ఒక ఆయన. ఆయన అడగాలి, రమ్మంటారు కొంచెం. రండి అంటాడు. ఇంకా ఆల్రెడీ ఆయన వెళ్ళాడు. మళ్ళీ ఆయన కొంచెం ముందుకు వెళ్తాడు. అప్పుడు ఆయన వెనకాల మనం వెళ్ళాలి. అలా ముందుకెళ్ళి మనల్ని రమ్మనేవాడిని సద్గురువు అని పిలుస్తారు. ఎవరా సద్గురువు అంటే? ఆయన జీవితంలో కష్టసుఖములను అనుభవించి మనకి ఇలా చేయండి, ఇలా చేయొద్దని చెప్పే వ్యక్తి ఆయన గురువుగారు. మీరు పోతే పోతారులే, పోండి అంటే పోతాం మనం, ఏం కాదు. ఆయన బాగానే ఉంటాడు. కాబట్టి నదీ స్థానంలో ముందు వాళ్ళని ఫాలో అవ్వడం ఎప్పటికీ మంచిది. ఆ ముందు వాళ్ళే తెలిసిన వాళ్ళు అంటారు, వాళ్ళనే పెద్దవాళ్ళు అంటారు, వాళ్ళనే గురువులు అంటారు. అలా తాను అనుభూతి చెంది 10 మందికి చెప్పగలిగేవాడినే సద్గురువు అని పిలుస్తారు. మనం అలాంటి వాళ్ళనే ఫాలో అవ్వాలి. మొన్న ఒకచోట ఉపన్యాసంలో ఒక ఆవిడని అడిగా, ఎమ్మా ఎవరన్నా గురువుగారు దొరికారా? ఒక గురువు ఏంటి సార్, మనకు 6 గురువున్నా, నాకు 6 మంది గురువులు ఎట్లా చేస్తున్నామా అంటే, ఎవరెవరు ఎక్కడెక్కడ భోజనాలు పెడితే అక్కడికి వెళ్తుంటానండి, అందరితోనూ టచ్ ఉన్నాను. ఒక్కళ్ళని తిరకరణ శుద్ధిగా నమ్మి కనుక మన జీవితాన్ని కొనసాగిస్తే అటువంటి వాళ్ళ యోగక్షేమములు నేను భరిస్తాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఈ శ్లోకంలో చివరి పాదం ఎల్ఐసి వాళ్ళు పట్టుకున్నారు. యోగక్షేమం వహామి. బతికుండంగా చచ్చిన తర్వాత కూడా యోగక్షేమం చూస్తాం, మాకు పాలసీ ప్రీమియం కట్టండి అని చెప్తారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక సద్గురువు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక పాత్, ఒక ధర్మం, ఒకటే ఒక్క పద్ధతి, దాని ప్రకారం సాధన చేస్తే ఖచ్చితంగా మనకి దారి చూపిస్తారు. డౌట్గా చేయకూడదు. కడపలో ఒక జంక్షన్ ఉంది, దాని పేరు 7 రోడ్స్ జంక్షన్ అంటారు. మీరు ఎవరన్నా చూసి ఉండొచ్చు. 7 రోడ్లు అక్కడి నుంచి వెళ్తాయి. అక్కడ మా సిండికేట్ బ్యాంకు బ్రాంచ్ ఉంది. ఆ 7 రోడ్ల మధ్యలో నుంచి ఉంటే మనం ఎటు వెళ్ళాలో తెలియదు. అక్కడ మనకు గురువు కావాలి. నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, సాయిబాబా థియేటర్కి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్ళండి. మన జీవితంలో కూడా మనల్ని సక్రమమైనటువంటి మార్గమునందు మార్గదర్శనం చేసేటటువంటి ఒక మంచి వ్యక్తిని గురువుగారు అని పిలుస్తారు. ఎవరిని పడితే వాళ్ళని గురువుగారు అని కూడా. మా మాస్టర్ ఈకే గారు చెప్పేవారు, హోటల్కి వెళ్ళి గురువు ఇడ్లీ పట్టాడు, వాడు గురువా? వెయిటర్. గురువు అనే పదం మనం చాలా తేలిగ్గా వాడుతున్నాం. గురువు అనే పదం చాలా బరువైనది. ఒక ఆయన వచ్చి అడిగాడు, అండి గురువుగారు గురువుగారు అంటారు ఎప్పుడు, మీ గురువు గారికి అన్న కొమ్ములు ఉన్నాయా? మా గురువు గారికి 3 కొమ్ములు ఉన్నాయని చెప్పాను. మామూలుగా 2 కొమ్ములే కదా, 3 కొమ్ములు ఉన్నాయండి. అవును 3 ఉన్నాయి మా గురువుగారికి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, గా కొమ్మిస్తే ఊ. ఎన్నున్నాయి గురువులు అక్షరాలు? 3 కొమ్ములు ఉన్నాయి. మన గురువు గారు కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో మనం నడిపిస్తుంటారు. ఆయన మన నుంచి కోరింది ఏమిటి? పొద్దున సాయంత్రం 6 గంటలకి నమస్కారం మాస్టర్ అనుకో, కూర్చో. మనకి పెద్ద డౌట్, కూర్చుని ఏం చేయాలి సార్?
ప్రతి వాళ్ళకి వచ్చే డౌట్ ఇది. కూర్చుని ఏం చేయాలి? మాస్టర్ గారిని అడిగారు, కూర్చుని ఏం చేయమంటారు? కూర్చో. మా గుంటూరులో రామకోటయ్య గారని మాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఎవరు అడిగినా ప్రేయర్ చేయిస్తారు. ఆయన వెళ్ళంగానే చెప్పేది కూర్చో. కూర్చుని ఏం చేయాలి? కూర్చో ముందర. తర్వాత ఏం చేయాలి ఆలోచన. సో కూర్చోకపోతే మనకేమవుతుంది? నేను బ్యాంకులో పనిచేస్తున్న మా ఫ్రెండ్ ఒక ఆయన స్కూటర్ ఉండేది ఆయనకి. ఇప్పుడంతా స్కూటర్ లేక కార్లు లేవు. గుడ్డు సౌండ్ వస్తుంది. నేను చాలాసార్లు అడిగాను, ఏమైనా ఇంత సౌండ్ వస్తుంది, రిపేర్ చేయించవచ్చు కదా, ఎవరు నీ మెకానిక్ ఎవరు? నాకు స్కూటర్ ఉంది, మా మెకానిక్ దగ్గరికి వెళ్దాం. లేదు, మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాను, చేయలేదు అన్న. సరే ఇవాళ మా మెకానిక్ దగ్గర తీసుకెళ్తా, నా బాగా తెలుసు అబ్బాయి. వెళ్ళా, వాడిని తీసుకొని స్కూటర్ తీసుకుని వెళ్ళాం. వాడు నన్ను చూడంగా నమస్కారం సార్ అన్నాడు, గుర్తుపెట్టాడు. ఏమయ్యా మా ఫ్రెండ్ స్కూటర్ రిపేర్ చేయొచ్చు కదా అన్న. ఓ ఈయనైనా రోజు వస్తాడండి, రిపేర్ చేస్తామని అడుగుతాడు, మళ్ళీ వేసుకుని వెళ్ళిపోతాడు. రిపేర్ చేస్తామని అడుగుతాడు, అక్కడ పెట్టకుండా వెళ్ళిపోతాడు. నేను ఎట్లా రిపేర్ చేయనండి? మీ ఫ్రెండేనా? భలే ఫ్రెండ్ అండి మీకు అన్నాడు. మాస్టర్ గారు అంతే, నమస్కారం పెట్టుకొని ఆయన దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే రిపేర్ చేస్తాడు. రిపేర్ చేసేటప్పుడు ఆయన చెప్పారు, బండి నడుస్తుండగానే రిపేరు సాగవలేదు అని. మామూలు స్కూటర్ అయితే నడుస్తుంటే రిపేర్ చేయలేదు, కానీ ఈ బండి, ఇది కూడా బండే తెలుసా మీకు? దీన్ని వెహికల్ అంటారు. ఈ బండి నడుస్తుండగానే రిపేర్ చేయగల మెకానిక్ మాస్టర్ సివివి గారు. అద్భుతంగా చేస్తారు. కానీ ఆయన కూడా కోరుకునేది కూర్చో. నాకు మంత్రాలు రావండి, నాకేమి సంస్కృతం రాదు, పూజలు రాదు, మీరందరికీ బాగవచ్చు, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మాట అన్నారనుకోండి. ఏ వేదంబు పఠించే లూత, భుజగం వేశాస్త్రమును చూచే, ఏ విద్యాభ్యసనం బనొచ్చే కరి, చెంచే మంత్రమును ఊహించే, బోధావిర్భావ విధానములు చదువులే కావు, నీ పాద సేవ సంశ్రయాసక్తి కాక జంతు తతికిని శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఏ వేదంబు పఠించే లూత, లూత అంటే సాలెపురుగు. ఏ వేదం చదువుకుంది? మోక్షం ఇచ్చాడు కదా. ఎందుకని ఇచ్చాడు? భుజగం ఏ శాస్త్రమును చూచే పాము ఏ శాస్త్రాలు చదువుకుంది? ఏ విద్యాభ్యసనం మొనర్చ కరి, ఏనుగు ఏ స్కూల్కి వెళ్ళి చదువుకుంది? చెంచు ఏ మంత్రమును ఊహించే, భక్త కన్నప్ప ఏ మంత్రాలు చేసుకున్నాడు మంత్ర సాధన? బోధావిర్భావ విధానములు చదువులే కావు. చాలా స్పష్టంగా చెప్పాడు. భగవంతుని పాదసేవ సంసేవాశ్రయాసక్తి కాక జంతు తతికిన్. జంతువులు అంటే మనం కూడా జంతువులే. పర్సన్ కూడా సోషల్ యానిమల్ అని పిలుస్తారు మనల్ని. ఒక్కోసారి మనం సైన్స్ యానిమల్గా, మ్యాథ్స్ యానిమల్గా కూడా ఉంటాం. యాక్చువల్లీ సోషల్ యానిమల్స్. ఆ లోపల మనకున్నటువంటి పూర్వజన్మ చెప్పే కదా, దాని ప్రకారం మన యొక్క ప్రవర్తన ఆధారపడి. మన మధ్య ఒక పేషెంట్ వచ్చారు, 4 సంవత్సరాల అబ్బాయి, ADHD అంటే మన స్పృహ ఉండదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులకి నరకం, ఏం చేయాలో తెలీదు, మందులు లేవు ఇంగ్లీష్లో. ఏంటా అని మనం హోమియోపతిలో కాజుకు పోతాం. అన్నీ చూస్తుంటే అబ్బాయి పార్థసారథి గీత ఉపదేశం బొమ్మ చూసి ఆ బొమ్మనే చూస్తున్నాడు. నాకు వాళ్ళ మదర్ని అడిగా, అంటే మావాడు గుర్రాల బొమ్మలతోనే ఆడుకుంటాడండి అన్నాడు. గుర్రం బొమ్మ ఉంటే చాలు ఇంక అక్కడ చూస్తూ ఉంటాడు అట్లా. అంటే లేటెస్ట్ జన్మ అబ్బాయిది గుర్రం అన్నమాట. అక్కడేదో పుణ్యం చేశాడు, మనిషి అయిపోయాడు, లక్షణాలన్నీ గుర్రం లక్షణాలు ఉన్నాయి. ఓ చోట ఉండడు, ఎగురుతాడు, సకిలిస్తాడు, అట్లా పోతుంటాడు, ఇట్లా పోతుంటాడు. అది ADHD లక్షణం. ఆ అబ్బాయికి గుర్రపు పాల నుంచి తీసిన మంది వేశాను. ఇప్పుడు దాదాపు 70% క్యూర్ అయ్యి బాగున్నాడు. అంటే మనకు పూర్వజన్మకు సంబంధించినటువంటి కొంత లక్షణాలు ఇక్కడ వస్తాయి. కొంతమంది చూడండి, పక్కన విస్తరి ఉంటే భోజనం చేయలేరు వాళ్ళు. ఇంకో మనిషి ఉన్నాడంటే వాడికి పెట్టడం ఇష్టం ఉండదు. కొంతమందికి పక్కన విస్తరి ఉంటేనే కానీ భోజనం చేయడు.
ఎవరికైనా పెడితే కానీ వాడుతాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఇంతకుముందు చేసినటువంటి జన్మ కర్మ ఫలితంగా వస్తుంది. మనం ఆ రకమైనటువంటి సాధన చేసుకోవాలి. మాస్టర్ గారి మార్గంలో మాకు నేర్పించింది ఏంటంటే సాధన చేసుకుంటూ పోవని చెప్పారు. ఎన్నాళ్ళు చేయాలి, చేస్తూ పో. ఎప్పుడైపోతుంది, చేస్తూ పో. ఏమైనా సిలబస్ ఉందా, చేస్తూ పో. మాస్టర్ గారిని ఒకసారి ఒక ఆయన అడిగాడు, మాస్టర్ గారు ఎన్నాళ్ళు పూజలు చేయాలండి అని అడిగారు ఈకే మాస్టర్ గారు. ఈ ప్రశ్న కరిగిపోయేదాకా చేయమని చెప్పారు. పొద్దున్న లేవగానే ప్రశ్న వచ్చిందనుకోండి, ఈరోజు కూడా పూజ చేయాలని అంటే చేయమని అర్థం. ఏ రోజు ఇంకా ప్రశ్న కరిగిపోతుందో చెయ్యక్కర్ల. ప్రశ్న కరిగిపోవటం కోసం రోజు వేయించి చూడకూడదు. ఎప్పుడు కరిగిపోతుందా అనుకున్నాం అంటే ఆ రోజు కూడా చేయాల్సిందేగా. దాని స్పృహ లేనంత వరకు మనం సాధన చేస్తూనే ఉండాలి. ఈ సాధన చేయటంలో నిత్య జీవితంలో మనం అనుసరించాల్సినటువంటి పద్ధతులు మాస్టర్ ఈకే గారు తాను నడిపించి మా చేత చేయించారు. ఆయన ఇచ్చినటువంటి సాధన పేరు అంతర్యామిత్వ సాధన. అంతర్యామి అంటే తెలుగులో ఇండ్వెల్లర్ అంటారు. తెలుగులో కాదు, ఇంగ్లీష్లో. ఇండ్వెల్లర్ అంటే ఏంటి? లోపల వసించి ఉన్నటువంటి వాసుదేవుడు. అందరిలోనూ ఒక ఇండ్వెల్లర్ ఉంటాడు. వాడు చెప్పినట్టుగా మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఒక్కోసారి వినం. వాడు మంచి చెబితే అసలు వినం, చెడు చెబితే వింటాం. వాడు మంచి చెబితే ఎప్పుడు వినం. ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామి ఎవరైతే ఉన్నారో, అంతర్యామి నాలోనే కాదు అందరిలో ఉన్నారు. పొద్దున బిఆర్కే రాజు గారు చెప్పారు కదా, మే ద లైట్ ఇన్ మీ బీ ద లైట్ బిఫోర్ మీ. మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి ఒక ఇన్వొకేషన్. అంటే నాలోన కల వెలుగు నా పరిశ్రమల వారి రూపమున కనపట్టుగాక, నా ఉచ్చరించడి నాదమా వెలుగుగా వినిపించి కనిపించి వెలయుగాక. నేను మాట్లాడుతున్న ప్రతి శబ్దం కూడా నాలో ఉన్నటువంటి వెలుగుని బయటికి చూపించుగాక. నాలో ఉన్నటువంటి ఒక వెలుగు తానుగా వ్యక్తమగుగాక. అప్పుడు ఏమవుతుంది? ఈ వెలుగే అందరిలో ఉన్నది అని మనకు అర్థం కావాలి. దానికి సాధన చేయాలి. ఏమిటి సాధన చేయాలి? మనతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే. అది మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, మీ పని మనిషి కావచ్చు, అడుక్కోవడానికి వచ్చినవాడు కావచ్చు. ఒకసారి ఒక బిచ్చగాడు డబ్బులు ఇవ్వండి అని వెంబడి పడుతున్నాడు ఒక ఆయన. మరి ఏమి రా నాయన, నీకేమన్నా బాకీ ఉన్నానా, ఇంత ప్రాణం తీస్తున్నావు, ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు. ఆయన చెప్పిన సమాధానం తెలుసా? నేను ఏ జన్మలోనూ ఎవరికి దానం చేయలేదు, ఇప్పుడు అడుక్కుంటున్నాను. ఈ పరిస్థితి నీకు రాకూడదంటే నాకు 10 రూపాయలు అన్నాడు. చాలా మంచి టెక్నిక్ వాడాడు. మనం భయపడతాంగా మనం, అందుకే వాడికి 10 రూపాయలు ఇచ్చేస్తాను. నేను ఎప్పుడు ఎన్నడికి ఇవ్వలేదు, అడుక్కున్నాను. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేను నేను, ఎందుకని ఇప్పుడు నా దగ్గర లేవు. నీకు ఆ పరిస్థితి రాకూడదయ్యా, 10 రూపాయలు. మన నిత్య జీవితంలో నేర్చుకోదలుచుకుంటే పాఠం, చుట్టూ ఉన్నటువంటి ప్రతి జీవరాశి కానివ్వండి, జడరాశి కానివ్వండి, దేని నుంచి అని నేర్చుకోవచ్చు. ఒక రాయిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఏమి నేర్చుకోవాలి? రాయిని చూసి అట్లా జడంలాగా పడుండద్దు, పని చెయ్యి. రాయి అక్కడే ఉంటుంది అన్నాళ్ళైనా, మనం అలా ఉండకూడదని రాయి నుంచి నేర్చుకోవచ్చు. చీమ నుంచి నేర్చుకోవచ్చు. చీమ నుంచి ఏం నేర్చుకుంటాం? నిరంతరం పనిచేస్తుండు. అర్ధరాత్రి లైట్ వేసి చూడండి, అది తిరుగుతూనే ఉంటుంది. డ్యూటీలో చచ్చిపోయే ఒక కీటకం చీమ. పని చేస్తూ చచ్చిపోతుందండి. మనకంత సీన్ లేదు, పని చేయకపోతే చచ్చిపోతాం, కానీ పని చేస్తే ఎవరు చాలు. ఆ ఒక వర్క్ కర్మ అనేటటువంటిది చీమను చూసి మనం నేర్చుకోవచ్చు. చుట్టూ చూస్తూ ఉండాలి. ప్రకృతిలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. తొందరగా నేర్చేసుకుంటే మళ్ళీ ఆ పాఠం ఎగ్జామ్ రాయక్కర్లేదు. మన 10th క్లాస్లో 6 పేపర్లు ఉంటాయి. 6 పాస్ అయిపోతే మళ్ళీ రాయక్కర్లేదు.
ఫెయిల్ అయితే మళ్ళీ 6 రాయాలి మా చిన్నప్పుడు. ఇప్పుడు ఒక సబ్జెక్టు గంటలోనే ఇన్స్టెంటు డుబ్రు కాఫీ అవి ఇప్పుడున్నాయి. మా చిన్నప్పుడు అట్లా లేదు. ఒక సబ్జెక్ట్ తప్పితే అన్నీ రాయాలి. మనకు కూడా 6 పేపర్లు ఉండే ఒక ఎగ్జామ్ పెట్టారు. ఏమిటా 6 పేపర్లు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము. జనరల్గా ఫస్ట్ పేపర్లోనే చచ్చిపోతారు, అందరూ ఫెయిల్ అయిపోతారు. కోరికలు ఉండకూడదు. ఎలాగండి కోరికలు ఉండకూడదు అంటే మీకేం చెప్తారు? మాకు ఆహారం కావాలి కదా. ఆహారం కోరిక కాదు, అవసరం. అవసరములు వేరు, కోరికలు వేరు. అవసరాలు ఉండకూడదని చెప్పలా, కోరికలు ఉండకూడదు. పక్కింటైనా BMW కొన్నాడు. ఈడు చూసి ఏడుస్తున్నాడు. ఏమిట్రా నాయన ఏడుస్తున్నావు? పక్క ఆయన BMW కొన్నాడు. నీకు బియ్యము డబ్బులు లేవు, BMW ఎందుకు నీకు? BMW ఉన్నవాడే కదా BMW కావాల్సి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? కంపేర్ చేసుకుంటున్నాం. సాధనా మార్గంలో నీవు ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తివి. నీలాగా ఎవరు ఉండరు, నువ్వు ఎవరిలాగా ఉండద్దు. నువ్వు నీలాగే ఉండు. నేను నాలాగే ఉంటాను. ఇంకోళ్ళలాగా ఎందుకు ఉండాలి? ఇంకోళ్ళలాగా ఉన్న దగ్గర నుంచి ఏడుపే. వాడికన్నా తక్కువన్నా ఉంటుంది, లేకపోతే వాడికన్నా ఎక్కువన్నా ఉంటుంది. ఇంట్లోనే అన్నదమ్ములు కొట్టుకుని ఉంటారు. నాకు తెలిసిన ఒక అన్నదమ్ముడు ఇద్దరు గుంటూరులో ఫైటింగ్ చేసుకొని 3 ఎకరాల పొలం కోసం అని ఇద్దరు కోర్టు చేస్తే లాయర్ గారు కేసు తేలే లోపల 4 ఎకరాల పొలం కొన్నాడు. వీళ్ళ 3 ఎకరాలు పోయింది. వాడి దగ్గర నుంచి పీకి తీసుకుంటాడు, వీడి దగ్గర నుంచి పీకి తీసుకుంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే మాయలో పడిపోతాం మనం. మాయయే మన చుట్టూ ఆవరించి ఉన్నది అని మనకి తెలుసు. మాయలో పడకూడదని తెలుసు, కానీ పడతాం. 5 రూపాయలు వడ్డీ ఇస్తాం, 10,000 పెట్టండి, 1 మంత్లో 20,000 ఇస్తాం. వెంటనే మనకు ఆలోచన రావాలి. ప్రజెంట్ మార్కెట్ రేట్ 6% నడుస్తుంటే వీడు 28%, 30% ఎలా ఇస్తాడు అంటే నేను చెప్పాలి, వద్దు నాయనా మాకు 6% బ్యాంకులో వేసుకుంటాం, స్టేట్ బ్యాంక్లోనూ సిండికేట్ బ్యాంక్ లేదు, కెనరా బ్యాంక్లో వేసుకుంటే మనకు అంత మిగిలింది కదా. కాబట్టి కామము అనేటటువంటి ఒక్క పరీక్షలో మనం తప్పుతూనే ఉంటాం. భగవంతుడు చెప్తాడు, ఆ పేపర్ పూర్తి చేయి, మిగతా 5 రాయొద్దు అని. అది ఎక్కడయ్యాను? సరే ఏదో కష్టపడి కామము మనం కనుక పాస్ అయితే వెనకాలే ఉంటుంది క్రోధము. క్రోధము అంటే కోపము. జనరల్గా కోపం ఎప్పుడు వస్తుంది? కామము తీరకపోతే కోపం వస్తుంది. మనం ఏదో అనుకున్నాం కొనుక్కోవాలని, అది రాలేదు అంటే నేను ఈయన కోపం వస్తుంది. కాబట్టి మళ్ళీ సెకండ్ పేపర్లో చాలా కష్టం. కోపము లేని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ కోప్పడే వాళ్ళే ఉంటారు. పిల్లల మీద చూపించవచ్చు, సాధారణంగా భర్త మీదో భార్య మీదో కోపం చూపిస్తారు. ఎందుకంటే పాపం ఎక్కడికి పోతారు వాళ్ళు, ఇల్లు వదిలేసి 4 తన్నినా ఎక్కడికి పోరు. కనుక క్రోధం అనే పేపర్ కష్టం, ఇంకా కష్టం పాస్ అవుతుంది. దానికన్నా లోభం ఇంకా కష్టం. ఈ 6 పేపర్లు రాసేసరికి 20 జన్మలు కావాల్సి వస్తుంది. కానీ పేపర్లు రాయాల్సిందే, మనం పాస్ అవ్వాల్సిందే. ఈ సాధనలో మనం కనుక మాస్టర్ గారి మార్గంలో ఉంటే మాస్టర్ గారు ఏం చేస్తారంటే మన చేత బాగా చదివిస్తారు. అందరూ నన్నే చూడాలి, అటు చూడకూడదు. బాగానే ఉన్నాం కదా, నేను స్నానం చేసి వచ్చాను, పక్కన ఏనుగు సింహం పోతున్నాడో చూడద్దు, మీకేం కాకుండా నేను కాపాడతాను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎగ్జామ్స్ రాయడానికి కాన్సన్ట్రేషన్ చేసుకొని ఎట్లయినా మాస్టర్ గారు నేను పాస్ అవ్వాలి, ఈ సంవత్సరం అయిపోవాలి, ఈ సంవత్సరం అయిపోవాలి అని ప్రతి జన్మకి అనుకోవాలి. ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క పేపర్ పాస్ అయినా 6 కలిపి 6వ జన్మలో అయిపోతుంది. ఎన్ని జన్మలు పుట్టాలి మనం? లెక్కలేదు. ఎందుకు లెక్కలేదు? లెక్క ఉంటే ఏడుస్తాం. చాలా కష్టం లెక్క తెలిస్తే. ఒక ఆయన నన్ను, మా స్టూడెంటే, మీకు పూర్వజన్మ జ్ఞానం ఉందని ఎవరో చెప్పారు, నేను పూర్వజన్మలో ఎవరు అని అడిగాడే. నాకు తెలియదయ్యా అని చెప్పాను. అంత సాధన చేయలేదు. కాదు తెలుసు, మీరు నాకు చెప్పట్లేదు కావాలని, మీరు మంచి సాధకులను తెలుసు ప్రాణం తీశారు. పొద్దున్నైతే ఇదే ప్రశ్నే,
స్వాతి ముత్యంలో కమలాసన తిరిగినట్టు తిరుగుతున్నాడు. ఏం చేయాలి నేను? వాడిని వదిలించుకోవడానికని పూర్వజన్మలో నువ్వు పందివి నాయన అని చెప్పాను. ఇంటికి వెళ్తుంటే పంది వాడు కనపడింది. వాడికి వెంటనే రిలేషన్షిప్, ఈ పంది నాకు ఏమై ఉంటుంది, బాబాయ్య, మావయ్య, పిన్నె, ఏమిటి, జీవితం దుర్భరం అయిపోయింది. ఏ పందిని చూసినా రిలేషన్షిప్ పందితో. వచ్చాడు, మన్నాడు వచ్చాడు, సార్ మీరు నిజంగా తెలిసి చెప్పారా తెలియకుండా చెప్పారా అని అడిగాడు. నాకు తెలియదురా నాయన, నిన్ను వదిలించుకోవడం కోసం చెప్పానంతే. ఓ నిజంగా తెలియదు అమ్మయ్య, నేను బతికిపోయినానండి, లేకపోతే పందితో చచ్చిపోయేవాడు. ఎందుకండి పూర్వజన్మ? మా శ్రీకే గారు అడిగారు ఒకసారి ఎవరో వెళ్ళేది, నేను పూర్వజన్మలో ఏమిటంటే ఆయన ఒకటే సమాధానం చెప్పారు, ఈ జన్మ బాగా ఏడు, పూర్వజన్మ సంగతి నీకు ఎందుకు రా, ఈ ఉన్న జన్మ జాగ్రత్తగా ఏడిస్తే పూర్వజన్మ సంగతి మనకు అన్నీ అనవసరమైన విషయాలు. ఏదో సీరియల్లో, మన సీరియల్లో చూసా, ఇంతకీ రాఘవ పెళ్ళి అవుతుందా అవదా, సుమతితో రాఘవ పెళ్ళి అవుతుందా, ఏంటి ఎంత అన్యాయం అండి. దానికోసమని టెన్షన్ ఇంట్లో వాళ్ళకి, పోట్లాట మొగుడు పెళ్ళం, అవుతుందని భార్య, అవదని భర్త. సినిమా సీరియల్ ఎవడో రాశాడు, వాడు లాగి సీరియల్ తేల్చడం ఎంతకి, ఒక మొహం ఇటు తిప్పడానికి ఒక అరగంట కావాలి. ఇంతకు అది ఏమైందో తెలియదు, నాకు కూడా చూడలేదు, నేను పెళ్ళైందో లేదు తెలియదు. అటువంటి అనవసరమైన విషయాల మీద మన మనస్సు పెట్టుకొని జీవితం అంతా ఖర్చు చేస్తున్నాం. ఒక జీవితం ఖర్చు అయిందండి గుర్తుపెట్టుకోండి, మనకు ఒక పేపర్ పాస్ అవడానికి లైఫ్ పోయింది. మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని, జఠరే శయనం. అలా తిరుక్కుంటూ సంసార చక్రంలో పడి మళ్ళీ వినుకొండలో పడతామో దొనకొండలో పడతామో అని తెలియదు. తిరుగుతూనే ఉన్నామా. ఎక్కడో సద్గురువు కనిపించి ఆపుతాడు. ఎన్నాళ్ళు తిరుగుతారా నాయన, ఎగ్జామ్ రాయి పాస్ అయిపో హాయిగా ఉంటాడు. అప్పుడు సద్గురువుని, నేను ఎట్లా రాయాలో తెలియదు మేస్టర్, దాన్ని ఏం చెప్తారా, ఏం చేయమంటారు, కూర్చో. ట్యూషన్ మాస్టర్ ఇంటికి వస్తే వాడు అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ట్యూషన్ మాస్టర్ ఏం చెప్తారు, కరెక్ట్గా 6 గంటలకు ట్యూషన్ మాస్టర్ మన ఇంటికి వస్తారు, ఉదయం సాయంత్రం వస్తారు. మనం కరెక్ట్గా తెల్లవారుజామున 8 నిద్రలేస్తాం. ఆయన పాపం 6 గంటలకు వచ్చి 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతారు. 13 నిమిషాలు వెయిట్ చేస్తారు మాస్టర్. 6:13 అవగానే వెళ్ళిపోతారు. మళ్ళీ మన్నాడు మేషా రాలేదు వచ్చారు. మనం ఆ టైంకి సిద్ధతగా లేము. అందుకే మాస్టర్ యోగ మార్గంలో చాలా ముఖ్యమైన విషయము సంసిద్ధత, ఇంగ్లీష్లో రెడీనెస్. ఇది ఒక్క క్వాలిటీ డెవలప్ చేసుకోండి, నేను చెప్తాను మీకు యోగంలో ఎంత ముందుకెళ్తారు. సంసిద్ధత. ఏదో మీ భర్త బయటికి వెళ్దారా అన్నాడు, ఆగు, ఏమిటి ఆగు, రా అనగానే 2 minutes కమాన్. అన్నం తిన్న పిల్లలకి బెరేటా కార్బన్ హోమియోలో మందు ఉంది, దాంట్లో పిల్లలు అన్నానికి రా అంటే ఆగు, ఏమిటి ఆగు, మళ్ళీ 10 నిమిషాల తర్వాత పిలిస్తే ఆగు అనేవాళ్ళకి బెరేటా కార్బేసి నేను ఆగు అంట మానిపించా. అద్భుతంగా పనిచేస్తుంది. మనం కూడా ప్రోగ్రెస్ అవుదామంటే ఆగు. అది ప్రాక్టీస్లో కాన్షియస్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అలర్ట్నెస్ అంటారు. ఇప్పుడు జాగరూకతతో ఉండాలి. శంకరాచార్యులు ఒకసారి చెప్తారు, 6 శత్రువులు ఉన్నారు నీ చుట్టూ, ఎప్పుడైనా నిన్ను కబళించేస్తారు, నువ్వు ఎప్పటికీ హుషారుగా ఉండాలి. ఎట్నుంచైనా వాళ్ళు రావచ్చు 6. మనం నిరంతరము శ్రద్ధతో సహనము, సబూరి అంటే సహనం అంటారు, సహనంతో అలా వేచి ఉండి మనకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి చదువు అక్కర్లా, డబ్బులు అక్కర్లా, సాధన చేయడానికి ఏమీ అక్కర్లా, ఒకటే ఉండాలి, శ్రద్ధ, తర్వాత సంసిద్ధత. అట్లా సంసిద్ధత ఉన్నవాళ్ళని సిద్ధులు అని పిలుస్తారు. సిద్ధులు ఎవరంటే 2 రకాలు. సిద్ధులు అంటే సిద్ధి పొందినవారు, ఆల్రెడీ టపా కట్టేస్తున్నారు, వాళ్ళని కూడా సిద్ధులు అంటారు. కానీ సంసిద్ధతగా ఉన్నవాళ్ళు, గురువుగారు కాలు ఇస్తే పక్క పరిగెత్తాలి,
వస్తావా అని అడిగితే పదండి అనడమే. మనకి భక్త తుకారాం చరిత్రలో ఈ ఇన్సిడెంట్ కనిపిస్తుంది. తుకారాం కోసం వైకుంఠం నుంచి రథాన్ని పంపిస్తాడు విష్ణుమూర్తి. అది వచ్చేసింది, ఈయన వాకిట్లో కూర్చుంటాడు. అయ్యా రండి వెళ్దామంటే భార్యను పిలుస్తాడు. ఒక వైకుంఠం నుంచి విష్ణుమూర్తి రథం పంపించాడు, పద వెళ్దాం వైకుంఠానికంటే రొట్టెలు కాలుస్తున్నాను దారిలో తినడానికి ఉంటే ఒక నిమిషం ఆగండి అని. వాళ్ళు ఎందుకు ఆగుతారండి? వెళ్ళిపోతారు వదిలేసి. భార్య సాధన భార్యదే, భర్త సాధన భర్తదే. ఒక్కళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ కాదు. మీరు చేసిన నోములు వ్రతాలు ఏం చేసినా మీకే. నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు బరంపురంలో అక్కడ బాగా ప్రసిద్ధమైనటువంటి నోము సావిత్రి నోము అని. సావిత్రి నోము ఎందుకు చేస్తారంటే భర్త యొక్క ఆయుష్ పెరగడానికి, 5వ తనం ఎక్కువ రోజులు ఉండాలి. మా ఇంటి ఎదురుకుండా ఒక ముసలి దంపతులు ఇద్దరు, ఆయన వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, రిటైర్ అయినాడు. ఆ రోజు సావిత్రి నోము మధ్యాహ్నం 12 గంటలకి ఆ నోము ఉద్యాపన. భర్త కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని ఆయనకు అన్నం పెట్టాలి. అది నోము ఉద్యాపన. 12 అయిపోయింది, ఎండ మాడిపోతోంది. ఈయన ఎక్కడో లోపల ఎక్కడో ఉన్నాడు. ఆవిడ చెంబు పెట్టుకుని బయటకు వచ్చింది. ఆవిడ అరుస్తోంది ఒరియాలో, ఎక్కడ చచ్చావు, తొందరరా కాళ్ళు కడగాలి. నోము చేస్తోంది, ఆయన చావకూడదు. ఎక్కడ తెచ్చావు, తొందరరా అని అరుస్తుంది. నేను విన్నా, అంత పైకి వినపడింది. ఏమండి అక్కయ్య గారు అట్లా అరుస్తున్నారన్న. వీడు చచ్చినాడు, ఎంతసేపటికి రాదు, నేను కాళ్ళు కడగాలి, కాళ్ళు కాలుతున్నాయి, ఎండగా ఉంది, తొందరగా రావాలి కదా. ఆ నోము ఏం ఫలిస్తుందండి అట్లా చేస్తే? అప్పుడే కాదు, ఎప్పుడు కూడా అవతల వ్యక్తిలో ఉన్న అంతర్యామిని మనం గుర్తించి ప్రతి వాళ్ళు వస్తున్న వాళ్ళని ఒక్కసారి మనం లోపల ఉన్నవాడిని చూడాలి, కానీ బయట వేషాలు వేసుకున్నవాడిని కాదు. బయట రకరకాల వేషాలు వేస్తాడు పరమాత్మ. ఆ రకరకాల వేషాల వెనక ఉన్నటువంటి ఒకే ఒక్క అంతర్యామి స్వరూపాన్ని దర్శనం చేయటమే మాస్టర్ గారు ఇచ్చినటువంటి రాజయోగ సాధన యొక్క లక్ష్యము. అది మీరు గుర్తుపెట్టుకోండి. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పటి నుంచి మీ దృష్టి అలా వెళ్ళిపోవాలి. అంటే బయట ఉండే వేషాన్ని చూడకుండా లోపల ఉండే వేషము. ఏం ఆడుతున్నావురా నాయన భగవంతుడా అంటే వాడు ఆడుతున్నాడు, ఎగురుతుంటే భర్త ఎగురుతుంటే ఏమనాలి భార్య, అబ్బా ఏం ఎగురుతున్నారండి. అసలు వాడి వల్ల కూడా కదా అట్లా ఎగరటం. అంటే ఏమవుతుంది, నేను వీడిని చుట్టాలా, వీడి లోపల ఉండే వాసుదేవుణ్ణి నర్తిస్తున్నటువంటి వాడిని చూశాను. అప్పుడు వాడి మీద కోపం రాదు. ఎందుకు వస్తుంది? శివ స్వాధీన వల్లభ అని చెప్పారు లలితా సహస్రంలో. అమ్మవారు అయ్యవారిని స్వాధీనం చేసుకుంది. దేంతో? భక్తితో, తపస్సుతో. ఏదో గొడుగు కర్రతోనో అప్పడాల కర్రతోనో మీరు స్వాధీనం చేసుకుంటా అంటే నేనేమన్నా. అది కాదు. పరమాత్మ యొక్క తత్వము, పరమ ప్రేమ స్వరూపము. మాస్టర్ ఈకే గారు మేము చూసాము, పరమ ప్రేమ స్వరూపులే. ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా ప్రేమనే పంచేవాడు, ఎప్పుడు చిరునవ్వుతూ ఉండేవాడు. అప్పుడు మేము నేర్చుకుంది ఆయన నుంచి అదే విషయం, పరమ ప్రేమ స్వరూపం. అదేంటండి, అవతలవాడు తిడుతుంటే మనం ప్రేమించడం ఎట్లా? అవతలవాడు తిడుతుంటే లోపల ఉన్నవాడిని చూస్తున్నాను నేను, బయట వాడిని చుట్టాల. లోపల ఉన్నవాడిని చూసినప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది? వాడు నా లోపల ఉన్నవాడిని తిట్టట్లా, బయట శరీరాన్ని తిడుతున్నాడు. ఇది వదిలేసిపోతాం ఎట్లాగో. దీన్ని తిడితే ఏమైంది? ఈ వేదాంతం మనకు తెలిసిందనుకోండి, చాలా సులభంగా, చాలా హాయిగా, చాలా ఆనందంగా జీవితాన్ని నడుపుకోవచ్చు. దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా దుఃఖపడుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నిజము తెలియక. ఏమిటా నిజం? లోపల ఉన్నటువంటి అంతర్యామి స్వరూపుడైనటువంటి భగవంతుడిని గుర్తించలేక. ఇప్పుడు ఈయన వచ్చారు, మనల్ని అందరిని డిస్టర్బ్ చేశాడు. అంతర్యామి స్వరూపుడైన వాడే. లోపల ఉన్నవాడిని చూద్దాం. ఒకసారి వీధి నాటకం జరుగుతుంది, రామాంజనేయ యుద్ధం అని. పూర్వకాలం మా చిన్నప్పుడు వీధి నాటకాలంటే తెల్లవారులు ఉండేది నాటకం. రాత్రి 10ంటికో 11 మొదలెట్టేవాళ్ళు,
తెల్లవారు 6:30 7 గంటలకి అందరూ వెళ్ళేవాళ్ళం. మేము కూడా పందిట్లో నాటకం చూస్తుంటే నాటకం అంతా అయిపోయి పాల ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళేవాడు. ఈయన నాటకం వేశాడు. ఆంజనేయ స్వామి పాత్రధారి చాలా అద్భుతంగా నటించాడు. ఎంత బాగా నటించాడంటే హనుమంతుడే దిగి వచ్చాడు అన్నట్టుగా. అందరిలోనూ ఆ పరమాత్మనే హనుమంతుడే వచ్చాడు అనిపించింది. ఈయన నాటకం వేసుకొని బయటకు వచ్చేసాడు. అందరూ ఆయన చుట్టుముట్టారు. నిజంగా హనుమత్ దర్శనం అయిందండి మాకు. ఆంజనేయ స్వామి చూసినట్లయింది. మీరు అంత బాగా నటించారు, అది అని పొగిడారు. అంత పొగిడేసరికి ఆయనకి ఎంత ఆనందం వేసిందంటే డ్రెస్ కూడా తీయకుండా ఆ ఎర్ర మూతి పెట్టుకొని తోక పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టేసరికి భార్య తలుపు తీసింది. తలుపు తీసి మళ్ళీ టక్కని తలుపేసింది. ఏమిటంటే మా ఆయన నాటకానికి వెళ్ళాడు. అయ్యో నేనే మీ ఆయన్ని వచ్చానంటే మా ఆయన మూతి ఎర్రగా ఉండదు, వెనకాల తోక ఉండదు, ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళాడు. ప్యాంటు చొక్కా వేసుకుంటే లోపలికి రాలేకపోతే అవుతాడు. ఒరిజినల్ స్వరూపం అది ఎప్పుడు లోపల అంతర్యామి స్వరూపమే. పైకి ఏమిటో వేషాలు వేసుకున్నాం, పైకి రకరకాల మోసాలు చేస్తున్నాం. ఈ పక్కన చూడాలమ్మా, నన్నే చూడాలి, ఇట్టే చూడాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి సాధన చాలా బాగా జరుగుతుంది, బాగా జరగాలి. అందుకే మనం నిత్య సాధన అంటారు. అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. చెప్పడం చాలా సులభం, చేయడం చాలా కష్టం. కానీ కష్టమైనా సరే చేయాలి. ఎందుకు చేయాలి? ఉద్యోగానికి అప్లై చేశాం కాబట్టి ఆ ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష కష్టమైనా సరే రాయాలి. ఎవరికి వస్తుంది హాల్ టికెట్? అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. అప్లై చేయనివాడికి హాల్ టికెట్ రాదుగా. అప్లై చేసాం మనం. ఎందుకని? ఈ జన్మ చాలు. ఇది మనకి చాలా ఖచ్చితంగా అర్థం కావాల్సిన విషయం. జుట్టెడు కడుపుకై చొరని చోటు చొచ్చి పట్టెడు కూటికై బతిమాలి పుట్టిన చోటుకే పొరలి మరలి వచ్చి మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా అన్నాడు. ఎవరన్నారు? అన్నమాచార్య. ఇవి వినాలి. అన్నమాచార్య కీర్తనలు వినాలి, రామదాస్ కీర్తనలు వినాలి, త్యాగయ్య కీర్తనలు వినాలి. వింటూ ఉంటే భాగవతం పద్యాలు చదవాలి. మనలో తెలియకుండానే ఆధ్యాత్మిక భావాలు చాలా పెరుగుతాయి. సీరియల్ చూస్తూ ఉంటే ఆ క్రిమినల్ భావాలు చాలా వస్తాయి. వాడు చూపించే క్రైము మన మనసులోకి, హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఒక పేషెంట్ ఒక ఆయన ఇచ్చాడు. ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. నా దగ్గర చాలా బాధతో వచ్చాడు. ఏమైంది అన్న? మొన్నే రిటైర్ అయినానండి అన్నాడు. అయితే ఏమిటన్నా? డబ్బులన్నీ వచ్చినాయి, మా ఆవిడ ఏదో సీరియల్లో చూపించినట్టుగా నాతో ప్రేమగా నటించి నా డబ్బు కొట్టేసి నన్ను బయటికి పంపించిందండి. అదేదో సీరియల్లో అదే రకంగా జరిగింది. ఆవిడ ఆ సీరియల్ రోచిస్తుంది, పాపం మొగుని బయటికి పెట్టేసి. ఎంత ఎఫెక్టో చూడండి సీరియల్. అదే రామాయణం భారతం రోజు చూశారనుకోండి, మీరు విన్నారనుకోండి, ఎంతో సాక్రిఫైస్, త్యాగము, ధర్మము, న్యాయము, సత్యము, అందులో ఉండే క్వాలిటీస్ అన్నీ, రాముల వారికి ఉండే క్వాలిటీస్ అన్నీ మనకు తెలియకుండానే మనకు అబ్బుతాయి. ప్రత్యేకంగా మన ప్రయత్నం చేయకుండానే మనకు అబ్బుతాయి. ఒక చిన్న కథ చెప్తాను, చెప్పంటారా? ఒక లైన్ స్టోరీ చెప్తాను నేను. స్టోరీ అంటే జనరల్గా ఎంత ఉంటుంది? చాలా పెద్దది. నేను ఒక లైన్ కథ చెప్పి ఆగుతాను. మీరు ఎవరన్నా దాన్ని విని అర్థం చెప్పాలి. ఓకేనా? తెలుగులోనే చెప్పేది ఒక లైన్ కదా. రైట్. ఉప్పు కణిక సముద్రం లోతు చూడాలని సముద్రంలోకి దిగింది. అది అయిపోయింది. ఉప్పు కణిక సముద్రపు లోతు చూడాలని సముద్రంలోకి దిగింది. అయిపోయింది కదా. ఎందుకు అయిపోయింది కదా? నిజంగానే అయిపోయింది. సముద్రంలో దిగిన తర్వాత ఉప్పు కణిక ఉందా? కథ కూడా మనం అలా అవ్వాలి. ఉప్పు కణిక నుంచి నేర్చుకునేది ఏంటంటే
పరమాత్మ యొక్క సన్నిధి యందు అలా ఏమిటి ఆయన సన్నిధి ఏమిటి ఏమిటి అని చూడడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అందులో కరిగిపోయినాం, మన అస్తిత్వం లేదు. చిన్న ఎగ్జాంపుల్ అండి, లోపలికి వెళితే ఎంత లోతులు ఉన్నాయి చూడండి. ఒక లైన్ స్టోరీ. ఆ చిన్న ఉప్పు కణిక సముద్రంలోకి వెళ్ళి తాను సముద్రంలో కలిసిపోయినట్లుగా ఆధ్యాత్మిక సాధనలో భగవతత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన మనం భగవంతునిగా మారిపోయాం. అయిపోలే, ఇంకా అంతకన్నా ఏం కావాలి. చాలా సింపుల్ సాధన. దీనికి పెద్ద మన లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇక్కడి నుంచి ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి కొంతమంది చెప్తుంటారు. భగవద్గీత నేను 705వ శ్లోకం నుంచి 1వ శ్లోకం వరకు చెప్తానండి నేను. చాలా సంతోషం. ఏమన్నా అంటిందా? రామకృష్ణ పరమహంస జీవిత కాలంలో ఆయన రోజు గంగానది దాటి వెళ్తుండేవాడు. ఓ పడవకి చిల్లు కాని, ఆ రోజుల్లో చిల్లు కాని ఇచ్చి వెళ్ళేవాడు ఆయన. ఈయన వెళుతూ ఉంటే ఆయన స్నేహితుడు ఒక ఆయన గంగానదిలో పడవ పక్కనే, ఈయన కన్నా కొంచెం పెద్దవాడు స్నేహితుడు, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేవాడు. నీళ్ళ మీద నడుస్తూ ఈయన పడవ పక్కకి వెళ్ళేవాడు. రామకృష్ణ పరమహంస చూడాలి, ఫ్రెండ్ కదా, ఇంత బాగా సాధించావయ్యా అనాలి, మెచ్చుకోవాలి అని ఆయన తాపత్రయం. రోజు వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఈయన పడవలో వస్తున్నాడు, వాడు నీళ్ళ మీద నడిచి వెళ్తున్నాడు. ఓ రోజు గట్టు చేరిన తర్వాత రామకృష్ణ వాళ్ళు ఆపి, నన్ను మీరు చూస్తున్నట్లేదు, నేను రోజు మీతో పాటు నీళ్ళ మీద నడుస్తున్నాను తెలుసా? రామకృష్ణ పరమహంస ఒక్క ప్రశ్న వేశారు, ఈ సాధించడానికి ఈ విద్య ఎన్నాళ్ళు పట్టిందయ్యా అని అడిగాను. 25 సంవత్సరాలు యోగ సాధన చేశానండి అని. నీ జీవితంలో 25 ఏళ్ళు ఖాళీ ఖర్చు చేసుకున్నావు, 2 పైసలు ఇస్తే వీడు తీసుకెళ్ళాడు ఆ పక్కకి. 2 పైసలు ఇస్తే దాటేవాడివి, 25 సంవత్సరముల జీవితకాలం వృధా అయిపోయింది, పైగా నన్ను చూడలేదంటావా నువ్వు? మనం కూడా ఈ విధంగా అనవసరమైన విషయముల యందు మన జీవితాన్ని వెచ్చిస్తున్నాము, ఖర్చు చేసుకుంటున్నాము. సాధన నిజంగా చేయాల్సింది ఏంటంటే ఆ పరమాత్మ తత్వాన్ని మాస్టర్ గారు చెప్పినటువంటి, మా శ్రీకే గారు ఇచ్చినటువంటి అంతర్యామి సాధన. అంతర్యామి అంటే లోపల ఉన్నటువంటి వాడు, నాలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు, ఒక కుక్క పిల్లిలో ఉన్నవాడు కూడా వాడే. దేవుడు నైవేద్యం కోసం తీసుకెళ్ళిన ఒక అరటిపండుని ఒక కోతి పట్టుకుపోతే వీడు ఆ కోతిని కర్ర తీసుకొని తన్ని తీసుకొస్తాడు. ఇంకెందుకు ఆంజనేయ స్వామి పూజ చేయడం? నైవేద్యం పెడతా ఉండగానే పైనుంచి దిగొచ్చి ఆయన తీసుకెళ్ళాడు అరటిపండు. ఎంత సంతోషించాలి. ఆ వచ్చిన కోతిలో హనుమంతుడిని చూడాలి కదా న్యాయంగా. ఇది సాధన చేయకపోతే మన జీవితం వేస్ట్. ఈ రకమైన సాధనని మాస్టర్ గారు మాకు ఈకే గారు ఏం చేశారంటే, ఒరే నాన్న నువ్వు కూడా చేస్తావా సాధన అని అడిగారు. చేస్తాను మాస్టర్ గారు. తొందరగా పాస్ అయిపోతే మనకే మంచిది కదా ఎగ్జామ్స్. చేస్తాం మాస్టర్. ఏం చేయాలన్నారు. ఏమి చేయక్కర్లేదు, దీంట్లో ఒకటి నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యి. ఇంకో డ్యూటీ ఇచ్చారు. ఇప్పుడు ఈవిడికి ఒక డ్యూటీ ఇచ్చారు, భర్తని పిల్లల్ని బాగా చూసుకోవడం, తనకు శక్తి ఉన్నంత వరకు పని చేసి సేవ చేయడం. ఇంటికి ఎవరన్నా అతిథి అభ్యాగతులు వస్తే వాళ్ళకు కూడా తిట్టుకోకుండా అన్నం పెట్టడం. ఈ పనిలేగా మనకు చెప్పింది. ఎంత సులభం అండి చేస్తే. కర్తవ్యం నిరంతరం ఒకటే మాట గుర్తు రావాలి, నాకు దీని ఎడల నా కర్తవ్యం ఏమున్నది. ఇప్పుడు వచ్చిన ఈ సన్నివేశంలో నా పాత్ర ఏంటి, నా పాత్రకు తగ్గట్టుగా నేను కనుక కర్తవ్యాన్ని చేయగలిగితే రిజల్టు మనకు అనవసరం. ఇలా చెప్పా కదా, కర్మ చేయటంలో మాత్రమే మనకు హక్కు ఉన్నది, కానీ ఫలితమునందు హక్కు లేదు. చాలామంది దుఃఖపడ్డానికి కారణం ఫలితముల వైపు చూడటం. ఒక ఆవిడ పాపం ప్రెగ్నెంట్ కాలేదు, కడుపు రావట్లేదని చాలా బాధపడుతుంది. ఎవరో చెప్పారు, ఆంజనేయ స్వామి గుడి చేయమో ప్రదక్షిణాలు వస్తాయి. ఓ ప్రదక్షిణం చేయడం పొట్ట చూసుకోవడం, 10 ప్రదక్షిణాలు చేసింది, ఏమి రాలేదండి అంటే
అంటే వస్తుందా? భగవంతుని యందు ఎంత విశ్వాసం కలిగి ఎన్నాళ్ళు సాధన చేస్తే మనకు రావాల్సిన రిజల్ట్ వస్తుంది. అసలు రిజల్ట్ నాకు అనవసరం అండి, నాకు డ్యూటీ ఇచ్చారు, చేసుకుంటూ పోతాను, చేసుకుంటూ చచ్చిపోతానేమో. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, సగం సాధనలో చచ్చిపోతే ఎట్లాగయ్యా నా పరిస్థితి అంటే, నువ్వు సగం సాధన చేసి చచ్చిపోతే నెక్స్ట్ జన్మలో సగం నుంచి మొదలెట్టాలి. 3వ క్లాసు పరీక్షలు రాసిన పిల్లవాడు 2 నెలల సెలవుల తర్వాత ఎండాకాలం ఏ క్లాసులో కూర్చోవాలి? 4లోనే కూర్చోవాలి. వాడు పొరపాటున 3లో కూర్చుంటే ఏమవుతుంది? హెడ్ మాస్టర్ వచ్చి, ఒరే 3 అయిపోయిందిరా, 4కు పోరా అని. మనకి మాస్టర్ గారు కూడా చెబుతారు, ఇంతవరకు సాధన అయింది నాయన, ముందుకు సాధన చేసుకో. అది మనం వర్రీ కావద్దు. ఈ మధ్య నేను సోనీ దాంట్లో ఏదో టీవీలో ప్రోగ్రాం చూసా. ఒక చిన్న బాబు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి, పాడుతున్నాడు. అద్భుతం అన్నమాట. ఆవిర్భావన అబ్బాయి పేరు. ఎంత చక్కగా పాడుతున్నా అంటే, కొన్ని జన్మల సంగీత సాధన చేసిన తర్వాత కూడా అలా పాడలేరు. వాడి వెనకాల వెళితే ఎన్నో జన్మల నుంచి సాధన చేసి 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 7 ఏళ్లకే ఈ స్థితికి వచ్చాడు. మనం కూడా అంతే, ఒక్క పని చేసుకుంటూ పోతే. స్వామి వివేకానంద ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. చిలుము పట్టిన రాగి బిందెని తోమండి అని చెప్పాడు. చిలుము పట్టిన రాగి బిందెని ఎంత బాగా తోమాలంటే ఒక చిన్న స్పాట్ కూడా ఉండకూడదు. అది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ అంటారు దాన్ని. చేసుకుంటూ పోవడం. ఇక్కడున్నాం అక్కడున్నాం, మొగుడు మంచివాడు కాదు, పిల్లలు మంచివాడు కాదు, మా అత్త రాక్షసి, ఇంకోటి ఏదో ఉంది, ఇంట్లో ఉంది, అట్లా ఉంది, అట్లా ఏమన్నా ఉండనండి, మనకు అనవసరం. నాకు డ్యూటీ ఇచ్చాడు, ఈ ఇంట్లో నన్ను కోడలుగా పంపించాడు, నాకు సంబంధించిన పూర్వజన్మ కర్మ ఏదో ఉంది, అది కరిగించుకొని తొందరగా అనుభవించేసి నేను వెళ్ళిపోతాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. రమణ మహర్షి జీవితంలో జరిగిన కథ. రమణ మహర్షి ఒకసారి స్నానానికి వెళుతూ ఉంటే ఆయన వెనకాలే శిష్యుడు, ఈయన కొంచెం స్పీడ్గా నడుస్తాడు, వాడు వెనక పడ్డాడు. ఒరే తొందరగా రారా, పంచె చించరా, ముక్క కావాలి, పంచె చించు అని అరుస్తాడు. ఆయన ఉండేది ఎంత గోచి పంచె, చించమంటున్నాడు. పరిగెత్తుకుంటూ వాడు చించి వచ్చేసరికి రమణ మహర్షి కాళ్ళ మీద ఇంతలో రాయి పడిపోయి నెత్తురు వస్తుంది. గబుగా పంచె తీసి కట్టుకడు. అప్పుడు వాడు అడుగుతాడు, స్వామి రాయి పడుతుంది, కాలు మీద దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది తెలుసు కదా, ఒక్క నిమిషం ఇక్కడ ఆగి ఉంటే సరిపోయేదిగా. తెలియకపోతే పడ్డదంటే ఓకే, మీకు తెలుసు సర్వజ్ఞులు, ఎందుకు మళ్ళీ అనుభవిస్తున్నారంటే ఒకటి చెబుతాడు, దీనికోసం మళ్ళీ ఎక్కడ పుట్టి వస్తాను రా మనం, అయిపోలే జన్మకి అయిపోతే, లేకపోతే ఈ రాయితో కొట్టించుకోవడం కోసం మళ్ళీ పుట్టి మళ్ళీ వచ్చి కాలు ఇట్టబెట్టి రాయి పడేసుకొని. అసలు మహాత్ములు అంటే వాళ్ళు మహాత్ములు. అయిపోవాలి. కష్టం వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించిన పూర్వజన్మ కర్మ కరిగిపోతుంది. ఇంకా కరిగిపోవాలి. ఇంకా తిట్టండి, ఇంకా బాగా తిట్టండి, కొట్టండి, ఇంకా కొట్టండి. అప్పుడు ఏమవుతుంది? కర్మ కరిగిపోతుంది, కరిగిపోతుంది, కరిగిపోతుంది. అయిపోయి కొనాలి అయ్యేసరికి ఏముండదు. ఒక ఆయన బ్యాంకుకి వెళ్ళి రోజు డబ్బులు తెచ్చుకుంటున్నట్ట. ఎవరో ఇంకో స్టాఫ్ చూశాడు, ఈయనేంటండి రోజు వచ్చి 1000 రూపాయలు డ్రా చేసుకెళ్తున్నాడు. మేనేజర్ దగ్గరికి చెప్పాడు, వాడేంటండి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను నేను, రోజు వచ్చి 1000 రూపాయలు తీసుకెళ్తున్నాడు. అప్పుడు మేనేజర్ చెప్పాడు, చూడండి ఆయన ఆ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకే తీసుకెళ్ళగలడు, అయిపోతే అయిపోయినట్టే కదా, తీసుకెళ్ళి నీ వాడి డబ్బులు వాడు తీసుకెళ్తున్నాడు. మన పుణ్యం కూడా అంతే, ఉన్నంత వరకే, అయిపోతే అయిపోయి. పాపం కూడా అంతే, అనుభవించాల్సినంత వరకే, అయిపోయింది అయిపోయింది. ఎంత పాపం చేసామో ఏమో, ఎక్కువ కష్టాలండి, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, మా పక్కింటి వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, నాకే ఎందుకు వస్తున్నాయి? నువ్వే అప్పు తీసుకున్నావు, పక్కింటి వాళ్ళు తీసుకోవాలా? అప్పు తీసుకున్నవాడి ఇంటికి లాయర్ నోటీస్ వస్తుంది, కానీ తీసుకున్నవాడి ఇంటికి నోటీస్ వస్తుందా? నోటీసులు నాకే పంపిస్తున్నాండి మేనేజరు. అవునాయనా నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టి నీకే పంపిస్తాను. కష్టం వచ్చిందని దుఃఖపడవద్దు.
దాని ఎడల మీ కర్తవ్యాన్ని మీరు చేయండి. దీనిని మించిన యోగ సాధన లేదు. మాస్టర్ సివి గారి మార్గంలో ఆయన చెప్పింది ఏంటంటే, మాస్టర్ సివి గారిని ఏమన్నా కావాలని ప్రార్థిస్తే ఉన్నది ఊడగొడతానని చెప్పారు. యోగానికి అంత తొందరగా రాకూడదు, ఆలోచించి రావాలి. ఏంటంటే నీకున్నది తీసేస్తానన్న. ఉన్నది తీసేస్తే దుఃఖపడకూడదు, సంతోషపడాలి. భక్త తుకారాం కథలో ఇల్లు వేలానికి వస్తారు. ఇల్లు వేలం వేయడానికి తహసీల్దార్ వస్తాడు. ఆ జిజియాబాయి ఆయన భార్య పాపం మొత్తుకుంటూ ఉంటుంది, ఏడుస్తుంది. ఈయన హాయిగా కూర్చొని జపం చేసుకుంటాడు. ఏమండి వాళ్ళు వచ్చారండి, జప్తు చేస్తున్నారు ఇల్లు అంటే, విఠల ఆయన దేవుడు చూసి ఈ ఒక్కటి చిన్న అటాచ్మెంట్ ఉంది, అది కూడా తీసేసావా, నీకేనైనా తీసుకో. అసలు ఆ మాట అనడానికి ఎన్ని గుండెలు కావాలండి? మామూలు ఈ గుండె అయితే సరిపోదు, ఎగస్ట్రా గుండెలు కావాలి. ఆ ఎగస్ట్రా గుండెలు రావడానికి మనకి ఇచ్చేవాళ్ళనే పరమ గురువు అని పిలుస్తారు. కష్టం వచ్చింది ఆయనతోనే చెప్పుకుందాం. ఏంటి మాస్టారు మరీ సతాయిస్తున్నారు, ఉండరా కొంచెం ఆగు, సెట్ అవుతున్నాడు, కొంచెం ఓపిక పట్టు, ఓపిక పట్టు, ఓపిక పట్టు. ఎంత ఓపిక పట్టాలి? నేను చెప్పేదాకా పట్టు అని చెప్పాను. మనకి ఓపిక మీద పట్టు లేదు, పట్టు చీర మీద ఉండే పట్టు ఓపిక మీద లేదు. పట్టు చీర కొంటానా లాస్ట్ పండగకి, కొనలా. ఈ పండగకైనా కొంటరా, కొనరా, కొంటాలేగా, కొంటే రాత్రి భోజనం లేకపోతే లేదు. పట్టు పట్టేసాం, అయిపోయింది అంతే, ముసలి పట్టే. ఏమో వాడు ఇచ్చినప్పుడు ఇస్తున్నామండి, వానికి ఇవ్వకపోతే రాదు, రాకపోతే ఏంటి? అసలు వాడిని మర్చిపోయాంగా. ఒక ఊళ్ళో వృద్ధ దంపతులు ఉంటారు. జీవితం వాళ్ళకి కట్టెలు కొట్టి బతుకుతూ ఉంటారు. చాలా ముసలి వాళ్ళు, చాలా బీదవాళ్ళు, ఏ పూట భోజనం ఆ పూట. ఆయన్ని ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు పెళ్ళైన కొత్తల్లో భార్య అడుగుతుంది, ఏమండి నాకు ముక్కు పొడక కొనివ్వండి అన్నాడు. పెద్ద కోరికేం కాదు, ముక్కు పొడకంటే చిన్న ఓ తీగలాగా ఉన్న చాలు. ఆయన పాపం ఎంత ప్రయత్నించినా కొనలేకపోతాడు. ఒకసారి చాలా తీవ్రంగా ప్రయత్నించి ఎక్కువ కట్టెలు కొట్టి ఎక్కువ డబ్బులు వస్తే ఓ ముక్కు పొడక కొనిచ్చాడు. ఆవిడ ముక్కు పొడక పెట్టుకొని అందరికీ చూపిస్తుంది, మా ఆయన ముక్కు పొడక అన్నాడు, మా ఆయన ముక్కు పొడక అన్నాడు. మా అతి ఆనందంగా చూపిస్తాం అందరికీ. అట్లా వెళ్ళి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, సన్యాసి దగ్గరికి, స్వామి మా ఆయన ముక్కు పొడక కొన్నాడు చూసారా, బాగుందమ్మా, చాలా బాగుంది. ముక్కు పొడక గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పావు, ముక్కు ఇచ్చిన ఆయన మర్చిపోయినావు కదమ్మా. ఆ ముక్కే లేకపోతే పొడక ఎక్క పెట్టుకుంటాం. మనం ముక్కు ఇచ్చిన ఆయన మర్చిపోతున్నాం, ముక్కు పొడక ఇచ్చిన ఆయనతో యుద్ధం చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. సోర్స్ ఎక్కడి నుంచి ఉన్నది, మూలం ఎక్కడి నుంచి ఉన్నది, మనకి ఆనందం కలగడానికి ఎక్కడ ఉంది మూలము? ఇక్కడే ఉన్నది, హృదయంలోనే ఉన్నది. ఎందుకంటే ఆయన హృదయంలోనే ఉన్నాడు, బయట లేడు. హృదయం లోపలికి వెళితే ఆయనే దొరుకుతాడు, బయట ఎవరికి దొరకడు. మరి అటువంటి హృదయస్థుడైనటువంటి పరమాత్మని హృదయంలోకి చూడకుండా బయటికి చూసుకుంటూ, బయట మాటలు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ జీవితం అంతా వృధా చేసుకునేది ఎంతవరకు సబబు? మళ్ళీ చెప్తున్నానండి, ఈ సాధన చేయడానికి మీకు చదువులు అక్కర్లేదు. బోధావిర్భావ విధానములు చదువులా కావు. చాలా స్పష్టంగా చెప్పారు పెద్దలు. నేను నిర్ణయించుకున్నాను, చదువుకుంటాను. ఏ చదువు? ఆధ్యాత్మిక చదువు చదువుకుంటాను. నాకు తెలియట్లా, ట్యూషన్ మాస్టర్ ఎక్కడున్నారో తెలియదు. ట్యూషన్ మాస్టరే. ఆయనకి ఏమీ రాదు నాకు అంటే కూర్చో. ఇది మనకు కనుక తెలుసుకున్నామంటే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. తెలిసే వరకే బ్రహ్మ విద్య, తెలిసిన తర్వాత కూసు విద్య అంటారు. కూసు అంటే కన్నడంలో పసిపిల్లవాడు. తెలిసిన తర్వాత అంతా ఏముంది, చాలా ఈజీ. మొన్న ఒక ఎల్కేజీ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, స్కూల్లో చేరాడు మొదటి రోజు.
ఎట్లా ఉందిరా స్కూలు అడిగాను నేను. ఫస్ట్ డే ఎల్కేజీ కూడా కాదు, నర్సరీ అనుకోండి. ఎట్లా ఉంది స్కూల్ అంటే, తాతయ్య ఇంకా ఎన్నాళ్ళు చదవాలి అని అడిగాడు. ఎన్నాళ్ళు చదవాలంటే ఏం చెప్పాలి నేను? ఇంకా ఎల్కేజీ కూడా కాలా, ఈ వాడి డిగ్రీనో ఎంబీబీఎస్ఓ ఎండీనో చదివాడు అనుకోండి, 35 ఏళ్ళు 40 ఏళ్ళు. ఎప్పుడైపోతుంది తాతయ్య చదువు అన్నాడు. నువ్వు చదువుతూ ఉండరా అయిపోతుందని చెప్పాను. రోజు చదువుతూ ఉండు అదే అయిపోతుంది. ఎప్పుడు అన్నాడు, నువ్వు ఎంత బాగా చదివితే అంత తొందరగా అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది అనే దాన్ని దృష్టి పెట్టకుండా ఎప్పటికప్పుడు వచ్చిన సబ్జెక్ట్ చదువుకుంటూ పో. సంవత్సరాంతంలో ఎగ్జామ్స్ ఉన్నాయని సంవత్సరం అంతా చదవని వాడికి అయితే ఏంటి? లాస్ట్ మినిట్లో టెన్షన్. నేను రాత్రి రైల్లో వస్తుంటే ఓ 25 ఏళ్ళ కుర్రాడు, ఐటీ బెంగళూరు, ఆయనే నాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఏదో మాటల్లో ఆయన నాకు చెప్పాడు, ఈ మధ్య మా ఇద్దరు ఎంప్లాయీస్కి హార్ట్ అటాక్ వచ్చింది సార్. 25 years 26 years ఏజ్ హార్ట్ అటాక్ వచ్చింది. చాలా బాధ వేస్తున్నాడు. అదేమిటన్నా? టెన్షన్ సార్, జాబ్లో టెన్షన్. మనకి ఏ టెన్షను లేదు. ఎందుకు లేదంటే ఒక్క అటెన్షన్ మాత్రము మాస్టర్ గారి మీద పెట్టుకుంటే ఏ టెన్షను లేదు. అటెన్షన్ ఏమంటారు? ఏ టెన్షన్. అది కనుక మనం పెట్టుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన నీ ఇష్టం, నా డ్యూటీ నేను చేస్తున్నా, నువ్వు ఏం చేస్తే నువ్వు చెయ్యి. కష్టాలు ఇస్తావా? నీ ఇష్టం. ఎన్ని కష్టాలు ఇచ్చేయి, నువ్వా నేనే గెలిచే చూద్దాం, నేనే గెలుస్తా. ఇప్పుడు ఆ భావంతో కనుక మనం పనిచేస్తుంటే బ్రహ్మాండంగా చేయొచ్చండి. ఇంకో కథ చెప్తాను నీకు అర్థమయ్యేట్టుగా. ఇంకో కథ చెప్తా. ఒక కుస్తీలు నేర్పించే వస్తాద్ ఒక ఆయన ఉన్నాడు. వస్తాద్ అంటే ఓ స్కూలు పెట్టి ఆయన కుస్తీ నేర్పిస్తుంటాడు. ఆయన దగ్గర చాలామంది ట్రైనింగ్ అవుతూ ఉంటారు, ఎంతోమంది నేర్చుకుంటారు. ఈయన ముసలాడైపోతాడు. ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ అయ్యి వాళ్ళు స్కూల్ పెట్టుకుంటారు. అందులో ఒక మాస్టర్కి శిష్యులు మళ్ళీ తయారవుతారు. వాళ్ళు ఉండి, సార్ మీలాగా కుస్తీలు ఎవరు పట్టలేరు, కానీ మిమ్మల్ని మేము గుర్తించాలంటే మీరు మీ మాస్టర్ మీద గెలవాలి. మీ గురువుగారితో కుస్తీ పట్టి మీరు ఆయన ఓడిస్తే మీరు గొప్పని ఒప్పుకుంటాం. అయ్యో గురువుగారు తిట్టారా, తప్పురా? నీ తప్పు లేదు, ఒప్పు లేదు, మీరు చేయాల్సిందే. సరే వెళ్ళి ఈయన ఆ గురువుగారితో చెప్తాడు, అయ్యా ఒక్కసారి మీతో కుస్తీ పడతాను, మా పిల్లలు అడుగుతున్నారు, ఏదో ఓడిపోయినాన్ని రాసివ్వండి, అప్పుడు నేను వదిలేస్తాను. ఒరే నాయన ఇంతమంది నేర్పించారా, ఓడిపోయానని ఈ వయసులో 90 ఏళ్ల వయసు వచ్చింది, నేను నీతో కుస్తీ పట్టలేను, నువ్వు కుర్రాడివి, అయితే రాసేవారు. అయితే కుస్తీ పట్టాను. సరే రేపు పొద్దున 10 గంటలకి మా ఇద్దరం కుస్తీ పడాలి. ఈయన శిష్యులకి ఆయన శిష్యులకి అందరికీ కబుర్ చేస్తారు. అందరు వస్తారు, మైదానంలో ఉంటాడు. వెంటనే 90 ఏళ్ళ ఆయన ఈ 30 ఏళ్ల కుర్రాడిని ఒకే ఒక్క పట్టుతో గిర్ర తిప్పి కింద పారేస్తాడు. ఇప్పుడు కింద పడుతున్న కళ్ళు తిరుగుతాయి. నాకు ఈ పట్టు నేర్పించలేదే మీరు అంటాడు. ఎప్పుడప్పుడు నువ్వు అడుగుతావు నాకు తెలుసులే, అందుకే నేర్పించలేదు. ఎప్పుడో నువ్వు వస్తావని తెలుసు నాకు, అందుకే నేర్పించలేదు. వాళ్ళు పూర్తిగా నేర్పరు, కానీ మన ఆధ్యాత్మిక విద్య గురువులు పూర్తిగా నేర్పిస్తారు. మాకు వచ్చిన విద్య మొత్తం మీకు చెప్తామండి. ఏమో మీలో ఎవరు బాగుపడతారో నాకు తెలియదు. ఓ ఇద్దరు మాత్రం చెయ్యెత్తారు, మిగతా వాళ్ళు బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ అనుకున్నాం. అది ఆ సాధన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి పరమాత్మతో మనం కనుక జాగ్రత్తగా అనుసంధానం చేసుకుంటే, గుర్తుపెట్టుకోండి, మనిషికి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్వతి కాదు, సద్గురువు ఇద్దరిని కలుపుతాడు చక్కగా. అటువంటి సద్గురువు యొక్క ఆశ్రయం తీసుకుంటే ఆయన కల్పిస్తాడు, భగవంతుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఎలా ఉండాలో నేర్పిస్తాడు, ఏం చేయాలో నేర్పిస్తాడు, ఎంతవరకు మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎలా సైలెంట్గా ఉండాలో నేర్పిస్తాడు. మొదటి విద్య నేర్పించేది మౌనమే.
గురువు దగ్గరికి వెళ్ళగానే చెప్పా కదా ఇందాకే, ఏం చేయమంటారంటే ఊరక కూర్చో. అప్పుడు ఏమంటుంది? ఊరక కూర్చొని ఏం చేస్తాం మనం? సైలెంట్. మౌనము మనకి దక్షిణామూర్తి కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, ఎవరైనా సరే మహర్షులు వెళ్ళంగానే సైలెంట్గా ఉంటారు. ఆ సైలెన్స్లోంచి బోల్డంత వాయిస్ వస్తుంది. సైలెన్సే కానీ దాంట్లోంచి బోల్డంత వాయిస్. అది ఎవరికి వినపడుతుంది? ఆ వినడానికి ఆసక్తి కలిగిన వాడికి మాత్రమే వినపడుతుంది, అందరికీ వినపడుతుంది. గురువు దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఆ విషయమే. ఉండడం అట్లా కూర్చోవటం. ఇంకా ఏమైనా చెప్పండి మాస్టర్, ఇంకా ఏమైనా చెప్పండి మాస్టర్. మనల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంకా ఏమైనా చెప్పండి, ఇంకా ఏమైనా చెప్పండి. మనం చెప్పుకుంటూ పోవడం. చెబుతూ ఉంటే కనుక ఎక్కడో ఒక చిన్న తగులుతుంది బుర్రలో. ఇంతమంది వింటున్నారంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాక్యం తగులుతుంది. ఆ తగిలింది ఓ జీవితానికి మిగిలిపోదు. ఆ మిగిలింది సాధన చేస్తే వచ్చే జన్మకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ పర్ఫెక్షన్కి మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మాత్రమే సాధ్యం. ఈ లోపల మనం చేసేటటువంటి అల్లరి, చేసేటటువంటి గజిబిజి ఇవన్నీ కూడా ఆయన చూస్తూ నవ్వుతూ ఉంటాడు. పిల్లలు మనం ఆడుకుంటూ ఉంటే మనం చూసి ఆనందిస్తాం కదా. అప్పుడే ఆటలు మొదలెట్టిన పిల్లవాడు కింద పడి మీద పడి ఆడుకుంటూ ఉంటే చాలా ఆనందిస్తాం. వాడు బుడిబుడి నడకలు నడుస్తూ కింద పడితే ఎంత ఆనందిస్తాం. వాడేమో ఏడుస్తాడు, నేను పడితే నువ్వు నవ్వుతున్నావు ఏంటంటాడు. భలే పడ్డవరా, అది భలే పట్టడండి. వాడికి ఏమో దుఃఖం, మనకేమో ఆనందం. చాలా బాగుంటుంది. ఇంకా నడు, ఇంకా రా, లేచిరా, నడు, ఇంకా వేయి, 4 అడుగులు వేయి, వస్తుంది, నీకే వస్తుంది. చిన్నప్పుడు అట్లా పడిన పిల్లవాడిని చూసి ఏ తల్లి తండ్రి ఆయన నడవద్దురా పడిపోతావు అని అంటే వాళ్ళకి నడక వస్తుందా? ఎప్పటికైనా వస్తుందా? రాదు. ఎందుకని రాదు? తల్లిదండ్రులే రాకుండా ఆపేస్తారు. అదేంటండి, మాకు చాలా ముద్దుల కొడుకు లేక పుట్టాడు, వాడిని ఎట్లా కింద పడనిస్తాం, అందుకని ఎప్పుడు ఎత్తుకునే తిరుగుతున్నాం. జీవితాంతం ఎత్తుకొని తిరగాల్సింది. ఆ పట్టం ఏ విధంగా పడి లేవడం వాడిని మనం ఎంకరేజ్ చేస్తామో, సాధన కూడా మనం పడి లేస్తూ ఉంటే సాధనలో ఆయన నెమ్మదిగా పైకి తీస్తారు. సాధనలో పడిపోయినామని దుఃఖపడాల్సిన అవసరం లేదు. పడకుండా సైకిల్ తొక్కటం ఎవడి వల్ల కాదు. నేను సైకిల్ నేర్చుకున్నానండి, ఒక్కసారి కూడా పడలేదంటే వాడి సైకిల్ తొక్కడం రాదని అర్థం. ఒక్కసారైనా పడాలి, చిన్న స్క్రాచ్ అయినా అవ్వాలి, అదో పెద్ద ఫ్రాక్చర్ అయినా అవ్వాలి, అప్పుడే వాడికి సైకిల్ వస్తుంది. సైకిల్ తొక్కుతున్నప్పుడు చిన్నపిల్లలు నాన్న పట్టుకో, వెనకాల నాన్న పట్టుకో అంటారు. పడతానేమో భయంతో నాన్న వెనక పట్టుకొని అట్లా తిప్పిస్తాడు. అలా వాడు తొక్కుతూ ఉంటే నాన్న చెయ్యి వదిలేస్తాడు. వదిలేసినట్టు వాడికి తెలియదు, పట్టుకున్నాడు అనుకొని వెళ్తూ ఉంటాడు. దూరం వెళ్ళిన తర్వాత కొంచెం దూరం నాన్న ఉన్నావా అని వెనక్కి తిరుగుతాడు. నాన్న వదిలేసి చాలాసేపు టక్కన కింద పడతాడు. అప్పటిదాకా పడలేదు, ఇప్పుడు ఎందుకు పడ్డాడు? పరమాత్మ నన్ను వదిలేశాడు. చాలామంది చెబుతుంటారు, దేవుడి మధ్య నా మీద సీతకన్ను వేశాడు. సీతకన్ను రాముడు కన్ను వేడాడు. ఆయన ఎప్పుడు మనం ఎన్నంటే ఉంటాడు, మనల్ని పట్టుకునే ఉంటాడు. వదిలేశాడు అనుకొని మనం కింద పడతాం. ఒకసారి పడ్డ తర్వాత ఎట్లా పడతామంటే మళ్ళీ లేవు. మళ్ళీ నేర్చుకోవడానికి ట్రై చేయం సైకిల్. కారణం ఏంటి? పడతాంగా. ముందే చెప్పేస్తాడు, నేను పడతానండి, జీవితంలో సుఖం లేదండి. నేను ఒక ఆవిడ నాకు చెప్పింది, ఒక పెద్ద ఆవిడ ట్రీట్మెంట్కి వచ్చింది, 70 ఏళ్ళ పైన ఉంటాడు. ఎలా ఉన్నారు మా అమ్మగారు? జీవితంలో సుఖపడలేదండి నేను. చిన్నప్పుడు మా నాన్న సతాయించాడు, పెళ్ళైన తర్వాత భర్త సతాయించాడు, ప్రస్తుతం కోడళ్ళు సతాయిస్తున్నారు. నా వయసు చిన్న వయసులో కోడలుగా ఉన్నప్పుడు మా అత్తగారు నన్ను ప్రాణం తీసింది, ఇప్పుడు నా కోడలు ప్రాణం తీస్తుంది. రోజులు మారిపోయినాయి నాయన,
చాలా మంచిదన. ఎంత బ్యాడ్ కర్మ చేశావో కోడళ్ళు కూడా సతాయిస్తుంది. కానీ చూద్దాం సాధన. నా దగ్గరికి ఎవరు వచ్చినా సాధన కోసం నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఇదే. మీరు చెయ్యండి, సాధన చేయండి చేయండి చేయండి. ఎంతకాలం చేయాలి? చచ్చేదాకా చేయాలి. ఎన్నాళ్ళు మనం పని చేయాలి, కర్మ చేయాలని కుర్రాడు వచ్చి అడిగాడు. పెద్దవాడే, ఎన్నాళ్ళు కర్మ చేయాలి మాస్టర్ అంట. నీ కొడుకు నీ కర్మ చేసేదాకా చెయ్యదు. వాడి కొడుకు వాడి కర్మ ఎప్పుడు చేస్తాడు? పోయిన తర్వాతే చేస్తాడు. మనం కూడా ఈ జీవితం ఉన్నంత కాలము పని చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. పని చేస్తూ చచ్చిపోవాలి, పని ఆపేసి చచ్చిపోవాలి. పనిలో కనుక చచ్చిపోతే ఎంత హాయి అంటే హాయిగా వెళ్ళిపోతాం. అలా నడుచుకుని వచ్చారు, నడుచుకుని వెళ్ళిపోతాం. ఏమిటోనండి నేను రాత్రి ఉన్నాడు, పొద్దున్న లేవాడు, వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయా. అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర. ఈ 4 సెంటెన్సెస్లో మనం దేవుణ్ణి ప్రార్థించాలి. దేహాంతే తవ సాన్నిధ్యం, అయినా వచ్చి నీ సాన్నిధ్యానికి నన్ను చేర్చుకో. ఇది ఎవరి రూపంలోనైనా మనకు కనిపించేటటువంటి ఒకే ఒక్క అంతర్యామిని మనం గుర్తుంచుకొని అందులో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ఒక ప్రజ్ఞను మనం గుర్తుంచుకొని మనం కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి సాధన జరుగుతుంది. ఇది నిరంతరము జరగాల్సిన ప్రక్రియ, కానీ టీవీ సీరియల్ మధ్యలో వచ్చే బ్రేకులో చేసేది కాదు. దీనికి బ్రేకులు లేవు. సీరియల్కి బ్రేకులు ఉంటాయి, దీనికి బ్రేకులు ఉండవు. చేసుకుంటూ 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 పోతూ ఉంటే ఒక్క స్థితికి వచ్చేసరికి మనం హాయిగా ఉంటాం. కొంతమంది చూడండి చాలా హాయిగా ఉంటారు పెద్ద వయసులో. కొంతమంది పెద్ద వయసులో పిల్లలు పెళ్ళిళ్ళు కాక అనారోగ్యంతోనూ ఏవో బాధ్యతలు తీరక 80 ఏళ్ళు వచ్చినా కొట్టుకునే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి పని చేయలే. ఎగ్జామ్కి మొదటి రోజు నుంచి చదవని వాడు చివరి రోజుల్లో ఎక్కువ చదవాల్సి వస్తుంది. ఇక్కడ సాధన చిన్నప్పుడు మొదలెట్టేస్తే మనం కొంచెం కొంచెం కొంచెంలో మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక యోగ రహస్యం. ఏమి చేయకల్లా మన కర్తవ్యం, ప్రతివాడికి ఒక కర్తవ్యం. మీ కర్తవ్యం మాత్రమే మీరు చేయండి, పక్కింటి వాళ్ళ కర్తవ్యం మీరు చేయకూడదు. ఎవరి సిలబస్ వాళ్ళది, ఎవరి డ్యూటీస్ వాళ్ళది, ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. అందరూ ఒకలాగా ఉండరు, 2 మొహాలు ఒకలాగా ఉండరు. ఇంతమంది వచ్చారండి, ఏ 2 చీరలు ఒకలాగా లేవు. మగవాళ్ళకైనా ఎట్లా కొంచెం కలర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి. మీలో ఎవరన్నా ఒక 2 చీరలు ఒకే మాదిరి కట్టుకున్నా అవుతుంది? ఇంపాసిబుల్. సృష్టిలో ఆ వైవిధ్యము భగవంతుడి యొక్క ఒక లీలా విశేషం. వైవిధ్యత్వంలోనే అనేకత్వంలో ఏకత్వాన్ని కనుక్కోవాలి. ఏకత్వం ఒకసారి మనకు తెలిసిందా, ఒకటేనండి, అంతా ఒకటేనండి, అంతా ఒకటే అని తెలిసేదాకా మనం వివిధత్వంలోనే ఉంటాం. మీకు ఆర్ఎస్ బ్రదర్స్, వీళ్ళ బ్రదరేనా? ఆర్ఎస్ బ్రదర్స్ ఆడవచ్చు. వెళ్ళాను నేను ఒకసారి హైదరాబాద్. ఎవరో చెల్లు కొనుక్కోవడానికి వచ్చారు. నేను పక్కన కుర్చీ వేసి కూర్చున్నాను. వీళ్ళ పేరు చెప్పారు, వాడు చాలా గౌరవం చేశారు. వినుకుంట మల్లికార్జునరావు గారని రండి మాస్టర్ కూర్చోండి. ఒక ఆవిడ చెరువు కొనుక్కోవడానికి వచ్చి, వాడు చూపించేవాడు ఉంటాడు కదా సేల్స్ మ్యాన్, ఓ 50 చీరలు పడేశాడు. ఆవిడ అటు తిప్పింది ఇటు తిప్పింది, అటు ఇంకా లేవా అన్నది. ఇంకో 50 పడేశాడు. చూసింది, ఇంతేనా అన్నది. ఇంకో 100 పడేశాడు. 2 మనుషులు వచ్చారు. పడేస్తున్నాడు, చూస్తోంది, పడేస్తున్నాడు. లేచి వెళ్దామని ట్రై చేస్తోంది. ఇంకో 50 పడేశాడు. ఆవిడ చేత కొనిపించకుండా వాడు వల్ల ఏ కలర్ కావాలి చెప్పండి. ఆవిడ చివరికి ఒక కలర్ చూపించి ఈ కలర్లో ఈ డిజైన్లో ఉంది అనేది. చాలా కష్టం.
చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసంలో చెప్పాడు, పూర్వజంలో ఎంత పాపకర్మం చేస్తే ఈ చీరలు చూపించేవాడుగా షాప్లో చేరతాడు వాడు. ఎంత చూపించిన వాళ్ళు సాటిస్ఫై కారు, వాడు మహాపాపం చేసి ఉండొచ్చు, ఈ ఉద్యోగంలో చేరాడు. మనిషి యొక్క మనస్సు అటువంటిది. కోతి ఏది ఉందో అది కాక ఇంకోటి అడుగుతుంది. నేను రాగానే ఒక ఆయన అడిగాడు, ఏమండి మీ అబ్బాయి రాలేదా, మీ ఆవిడ రాలేదా? నేను వచ్చాక వచ్చిన వాడిని నన్ను అడగకుండా నన్ను పక్కన పెట్టేసి మీ అబ్బాయి రాలేదా, మీ ఆవిడ రాలేదా? నేను వచ్చా కదయ్యా, నువ్వు వచ్చావు, ఇంక నీ గురించి అడిగేది కానీ మనస్సు ఎప్పుడు బీరువా నిండా చీరలు ఉంటాయండి, తలుపు తీస్తే మీద పడతాయి, ఏదో కొత్త డిజైన్ పక్కింటి వాడు కట్టుకోవచ్చు, బాబా డిజైన్ ఏముందండి, ఇందులో ఉండని ఏమవుతుంది? వాడు మ్యానుఫ్యాక్చరింగ్ వాడు డిజైన్ వేరే మార్చకపోతే వాడు కొండగా మనకైనా మన కోసమే. నిరంతరము యోగ సాధన యందు కావాలి అనే మాట కరిగిపోవాలి. కావాలి రావాలి అనేది కరిగిపో. నాకేం వద్దండి, ఈ జన్మలో నాకు రావాల్సినవన్నీ వచ్చినాయి, రోటీ కపడా మకాన్ ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, నెలాఖరికి ఇంత సంపాదిస్తున్నాడు, రోజు అన్నం పెడుతున్నాడు, నన్ను కొట్టట్లేదు, చెడ్డ అలవాట్లు ఏం లేవు, ఇంతకన్నా ఏం కావాలి నాకు అర్థం కాదు. ఇంకేదో కావాలి. ఏం కావాలంటే తన్నులు తినేదాకా కావాలి. సుఖంగా ఉండరా అంటే కాదు, కావాలి. సత్తాయించడంలో మనల్ని మించిన వాళ్ళు ఎవరిని, దేవుణ్ణి సత్తాయిస్తారు. ఇది చాలు కదా అంటే ఇంకొకటి ఇవ్వకూడదని, అది చాలా ఇంకొకటి, ఆ ఒక్కోటి 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 ఎన్ని అవుతాయి? కోటి. ఒక్కోటిలో ఏముంది? అది కూడా సరిపోదు, ఇంకా ఏదో కావాలి. ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడికి జీవితంలో సుఖము దొరకదు, ఇంపాసిబుల్. ఓకే రైట్. ఇప్పుడు 12:15 అయిపోయింది, 12:20 మనకి ఓంకారం మర్చిపోయినాం. ప్రణవారాధన ఒక్క 10 నిమిషాలు ప్రణవారాధన చేసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి. అందరూ కళ్ళజోడు ఉన్నవాళ్ళు తీసేసేయండి, కళ్ళజోడు లేని వాళ్ళు పెట్టుకోండి. మనం 21 మార్లు ఓంకారం చేద్దాం. మీ లోపల జరుగుతున్నటువంటి మార్పుని గమనించండి. అని అంటున్నప్పుడు లోపల ఏం జరుగుతుందో నెమ్మదిగా చూడండి. దీన్ని అంతర్దృష్టి అని పిలుస్తారు, ఇన్నర్ ట్రావెల్ అంటారు. అంటే మన ప్రయాణం బయట కాకుండా అంతరంగ ప్రయాణం. ఈ ప్రణవారాధన వలన మనకు అది అలవాటు అవుతుంది. అంతరంగమునందు ప్రయాణం పెరిగితే బహిరంగ ప్రయాణం తగ్గిపోతుంది. ఎందుకంటే నెట్గా మనం ప్రయాణం చేయాల్సిన డిస్టెన్స్ ముందే ఫిక్స్ అయిపోయింది. అందువల్ల లోపల ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అందరూ చక్కగా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. ఒంట్లో ఏమన్నా పట్లుంటే ఒకసారి దులపండి, బస్తా దులిపినట్టుగా దులిపేసి ఓంకారం చెప్తాను, నిదానంగా చేయండి. చేసిన తర్వాత మనం ఏం చేద్దాం ఆలోచన. ఓకే.